ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనను, ఆయనకు పైగా రేపులు నిలిచింది. ఒక్కొక్కరికి 6 రెక్కలున్న ప్రతి వాడు తన రెక్కలతో మక్కములు ప్రతి వాడు తన రెక్కలు ఒక్కొక్కరికి 6 రెక్కలున్న ప్రతి వాడు తన రెక్కలతో మక్కములు రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన గొప్ప శబ్దంతో గాన ప్రతిగానములు చేయించుండెను. వారి కంఠస్వరము వలన గడప యొక్క పునాదులు గడపకముల పునాదులు కదిలించు మందిరము తోపవత్తులు నిండగా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. నేను నశించి రాజు సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచితినని కొట్టిని. అప్పుడు సేవకులను తాను బలిపీఠము నుండి కాలుతో చేత పట్టుకుని కాలుతో దాన్ని చేత పట్టుకుని నా యొద్దకు ఎదురు వచ్చి దాన్ని నా నోటికి తగిలించావు. అది నా నోటికి తగిలించావు. ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైన అప్పుడు నేను ఎవరిని పంపెదను ఆయన నీవు పోయి జనులతో ఇట్లను వారి నిత్యము వినిచెందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు వారి హృదయములను క్రొవ్వ చేసి వారి చెవులను మందపరిచి వారి కనులు ముయించమని చెప్పాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసము లేక పట్టణములను మనుషులు లేక నివాసము లేక నివాసములు పాడైపోవును. దేశము కొద్దిగా పీడాకు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయిన దేశంలో నిర్జనమగు స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. దానిలో 10వ భాగము తేబడినను మిగిలి ఉండినను అదియు నాశనమగును. సింధూర మస్తికి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి మొత్త వలె నుండును. ఆ మొత్త నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వసర్వుని ఎద్దకు వచ్చేదరు. మా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి. మా అధిక్రమం నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము నొందుచున్నావు. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో వేగుల చేత మేము తృప్తి పొందుచున్నాము. మా రక్షణకర్తమైన దేవ, బుద్ధిగంత నివాసులందరూ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రమైన వాడా, నీ నీతిని బట్టి భీకర క్రియల చేత నీ నీతి క్రియలు బట్టి మమ్మల్ని తృప్తిపరచువాడా, నీ నీతి క్రియల చేత మాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ బలముని నడుకట్టి కట్టిన వాడై తన శక్తిని బట్టి పర్వతములు స్థిరపరిచిన వాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరముల ఘోషను అరచువాడు. జలముల ఆదరణి
జలములల్లరిని చలార్చేవాడు. నీ సూచక్రియలు చూసి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రం ఉత్పత్తులను నీవే సంతోషభరితంగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం కలిగేసి ఉన్నావు. దేవుని నది నీళ్ళతో నింపబడి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యం దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని కనుమలను చదును చేయుచున్నావు. వానచరుల చేత దానికి పదును చేయుచున్నావు. అది వలకెత్తగా దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును దయాకిరులు ధరింపజేయుచున్నావు. ఈ సాడలు సారం వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. పంటలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మండలను వస్త్రం వలె ధరించుకొని ఉన్నవి. లోయలు శస్యములతో కప్పబడి ఉన్నవి. అవన్నీ సంతోషంతో చేయుచున్నవి. అన్ని గానము చేయుచున్నవి. ప్రభుత్వ వర్షం దేవుడు వచ్చిన పిల్లలందరికీ కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ వాక్యాలు మేము చెప్పడము అప్పచెప్పడము మరి ఇవన్నీ కూడా మేము మంగళవారం యొక్క ప్రార్థనలో మేము నేర్చుకుంటున్నామండి. మరి చెప్పడం అప్పచెప్పడమే కాకుండా మరి వాక్యాలు కూడా మేము బోధిస్తున్నామండి. అంటే దేవుడు మా పట్ల ఈ మంగళవారం ప్రార్థనలో ఎంత ఆశీర్వాదము మాకు దేవుడు తన కృపను బట్టి మాకు అనుగ్రహించాడు. అయితే మరి మంగళవారం ప్రార్థన కొన్ని దినాలు మరి ఒక సంవత్సరం అయితే ఇంటికాడ చెప్పడం జరిగింది. కానీ పాస్టర్ గారు మరి దేవుడి యొక్క ఆలోచన పెట్టి ఆవిడ మరి మందిరంలో పెట్టడం. అయితే ఆవిడ ఒక మాట అన్నారండి, మీరు వాక్యాలు ప్రతి వారం నాకు అప్పచెప్పాలన్నారండి. అన్నప్పుడు ఇదేంటి వాక్యాలు చూసి చదవడం కూడా చాలా కష్టం కదండి, అలాంటిది అప్పచెప్పడం ఏంటి అని అనుకున్నప్పటికీ ప్రభు ఎందుకైతే తలంపించావో అయితే ప్రభు మేము చదువుతాం ప్రభు మా జ్ఞానం అన్నప్పుడు దేవుడు మా జ్ఞానం ఇచ్చి వాక్యాలు అప్పచెప్పడమే కాదు మరి వాక్యాలు బోధించే కృపను కూడా మాకు దేవుడు అనుగ్రహించాడండి. అందుకే అంటే మమ్మల్ని ఎంతగా నడిపించిన తెలుగుకి చాలా దేవుడి పట్ల మరి కృతజ్ఞత స్తుతి చెల్లించుకుంటున్నామండి. మరి పాస్టర్ గారికి అందరూ ఒకసారి నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి, నడిపించిన వాళ్ళు ఉంటారు. దేవుడు మనకి ఆత్మతో నడిపిస్తే ఈ లోకంలో ఆత్మ తెలుగు మమ్మల్ని ముందుగా నడిపించి మరి ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే ఒక 200-500 జనంలో కూడా వాక్యం చెప్పంటే మరి ధైర్యంగా వేసి మేము వాక్యం బోధించడం చెప్పడం జరుగుతుందండి. అనేక ఆత్మలో వాక్యం ద్వారా కూడా బలపరచడం జరుగుతుంది. ఇదంతా దేవుడికి మహిమ కలుగును కాక. మరి నా వాక్యం అయితే లోకాసు సువార్త 2వ అధ్యాయం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఐగుప్తు వల్ల ఆజ్ఞ అయింది. ఇది కురేరియా సిరియా దేశములకు అధిపతిగా ఉన్నప్పుడు రాసిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలోకి రాయబట్టకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. అయితే యేషేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకి ప్రధానంగా చేయబడిన గణపతి ఉండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యోదాలోని బత్లెహేము అనబడిన దావీదు పట్టణంలో దావీదు ఊరికి వెళ్ళి అక్కడ ప్రసిద్ధులు నిండెను కనుక కుమారుని కానీ పొత్తుబిడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పసుపు కట్లో పొరగా పెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములు తన మందరు కాసుకొని చుండగా ప్రభు దూత వారి మధ్యకు వచ్చి నిలిచారు. ప్రభు
మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరితో కలగబోవు సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేయుదును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడి ఉండుట మీరు చూసేదని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని స్తోత్రము చేయించుండేది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. అందరూ చెప్తారు. నాకు జస్ట్ అలా చెప్పారండి. ఇది ఒక్క వచనం ఏంటి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యారియలుగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. దేవుడు ఇచ్చిన వాక్యం. కీర్తన 34 చూడండి. చెప్పండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేది. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించును. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచి మనకి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమి కలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరి వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరి వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టిని చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరలకు యొగ్గినవి. దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుడికి కలుగు ఆపదలు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులు సంహరించును, నీతిమంతుని ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణంను విమోచించును, ఆయన శరణు చచ్చిన వారిలో ఎవరైనా అపరాధులుగా ఎంచబడదు. చెప్పడానికి ఎంతో భయపడతాము కదండి. దేవుని వాక్యం భయపడినంతగానో కంటసిద్ధి మరి ఏ రీతిగా చెప్పడం వల్ల దేవుని నామాన్ని ఎంతో భయపరుస్తున్నాం. కీర్తన 25 ఆ
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించుగాక. యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదరించుగాక. ఆయన నీ నైవేద్యాలన్నీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను ఆయన అంగీకరించుగాక. నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరచుగాక. మన దేవుడైన యెహోవా నీ రక్షణ బట్టి నీ రక్షణను గురించి మేము జయోత్సాహం చేస్తున్నాము. మన దేవుని నామం బట్టి మా గజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తు నీ రక్షణను నాకు తెలియచున్నది. రక్షణార్థమైన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథముల బట్టి గుర్రములు బట్టి అతిశయపడుదురు. మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. వారు కృంగి నేల పడుదురు. మనము లేచి చక్కగా నిలుచుదురు. యెహోవా రక్షించును. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరించున్నాడు. కొత్త పెళ్లి కూతురు వైట్ హౌస్ చేయడం చేయకుంటున్నారు. యాభై 9 4 విననేరుకున్నట్లు ఆయన శివులు మందము కావు. రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తం కొసకాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరిచింది. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు ద్రోసము చేతను అపవిత్రపరచబడుచున్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడు సాక్షి పలకడు. సత్యముని బట్టి ఎవడు యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైనదని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతారు. దేవుడి సెలవాడు. కూర్చోండి, లోపలికి వెళ్తాడు. ఎవరు అలా కూర్చోండి, అలా కూర్చోండి. యెషయా 9:7 ఎలాగనగా మనకు శిశువు పుట్టుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇచ్చిన వాక్యం జరిపించి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుండజేయుచున్నావు. క్రాంతికర జలంలో నన్ను నడిపించుచున్నావు. నా ప్రాణమునకు ఆయన సెలవిచ్చుచున్నావు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నావు. గాఢాంతపు లోయలో నన్ను సంచరించుచున్నావు. ఏ అపాయము నాకు వద్దకు రాదు. నీ దుడ్డు కర్రయును దండమును ఆదరించుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంటి ఉన్నది. నా గిన్నె నిండి పొరుగుచున్నది. నేను బ్రతుకు దినముల వలె కృపక్షేమములు నా వెంట వచ్చెను.
చిరకాలము యెహోవా మందిరంలో నివాసముందుగా. మనకు దేవుడు నూతన సంవత్సరం ఇచ్చారండి. మరి ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం చూడడానికి ఎవరు సరిపోము. అందుకనే కీర్తనకారుడు మరి నా చదువు లేదు కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలని నేను వచ్చానండి. కీర్తనకారుడైన దావీదు నా దాగు చోటు నీవే అని సెలవిచ్చారండి. మరి ఈ సంవత్సరం మనం అంతా చూస్తున్నాం కాబట్టి ఆయన దాగు చోటుని మనం అంతా ఉండాలని మరి చిన్న మాట. అదే బిందు ఎక్కడ పరిగెడుతున్నావు? ఎంతేమీ లేదు. కూర్చో. కీర్తన 33. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేవుని మరొకము. నీ దోషమును బట్టి క్షమించువాడు, నీ సంకటమును బట్టి కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఇచ్చుచున్నాడు. రాజు వలె నీ అబ్బను కొత్తగా చేయుచున్నట్లు మేలులతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించేవాడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చు. దేవుని వందనాలు. అలాగే వందనాలు. రామగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనం ఎవరికి మాట్లాడినా మళ్ళీ చూస్తాను. ఆయన దేవత ఎక్కడ ఉంటాను. బోధించుటకు నేను అరుగుండే నేను అంటాకు సరిపోను. నేనైతే నేర్చుకుంటా కలుగుండా నేను చెప్పానంటే ఆ మాట అన్నా నేను పాటించాలి. ఆయన మాట ఆ మాట అన్నా నేను ఆయన మాట పాటిస్తేనే ఇక్కడ మాట్లాడే అధికారం ఉంటుంది. గలతీ 6:6 ఒక్కటే మాట. గలతీ 6:6 ఒకటే మాట నేను చెప్తాను. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు పాఠం నుంచి టీచర్ చెప్పినప్పుడు అది ఎప్పుడు భయపడవు. చెప్పేవాడు ఎప్పుడు భయపడవు. ఎందుకంటే నువ్వు భయపడతావు వస్తున్నావు కాబట్టి నువ్వు తొడబడుతున్నావు. లేకపోతే తొడబడవు. ఇక్కడ మనం చెప్పుకోవడం కదా. నీ యొక్క దేవుడు ఆనందించాలి. నేను ఎవరు ఆనందించాలి? దేవుడు ఆనందించాలి. ఎప్పుడు మనం కూడా 10 పదం తెలియదు. వాక్య ఉపదేశం పొందేవాడు. గలతీ 6:6 తీసారా? వాక్య ఉపదేశము పొందేవాడు. ఉపదేశించే వానికి మంచి పదార్థాలన్నింటిలో బాగా ఇవ్వను. మోసపోకుడి దేవుడు ఎక్కింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే పోయిను. యావనగా తన శరీర రీతిగా విత్తువాడు సేమనే పంటను పోయిను. ఆత్మను విత్తువాడు నిత్య జీవమనే పంటను పోయిను. ఇక్కడ మాట్లాడే ప్రతి వ్యక్తి ఈ రాత్రి కాల సభలో మీకు నిజంగా భయం ఉంటే ఇంటికి వెళ్ళి మీకు విశ్లేషించుకోండి. ఎంతవరకు మీరు న్యాయానికి ప్రకారంగా దేవునికి ఉపయోగపడుతున్నారో ఆలోచించుకోండి ఒకసారి. ఇక్కడ మాట్లాడే ప్రతి వ్యక్తి నేను ఎలా మాట్లాడానని విశ్లేషించుకోండి. నాతో చూపాలి నేను చెప్తున్నాను. ఇక్కడ వాక్యం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కపడతా ఉన్నాడు. కంపల్సరీగా మీరు ఎవరన్నా కాదన్నా ఆయన బాధపడతా ఉన్నారు. ఈ నూతన సంవత్సరం అన్న నేను చదివాను కదా. వాక్య ఉపదేశం పొందేవాడు ఉన్నత లేదు. నన్ను ఇక్కడ ఆపచ్చు అక్షరం రాని ఎందుకు అజరంగా చెప్పక మాట నాకు చెప్పాలనిపించింది. ఇంతవరకు దయ్యాలు గడిచిన రోజులు గడిచిపోయి దయచేసి ఆయన ఆత్మ కొరకు మనం ఎదురు చూద్దామని నా ఇచ్చేంత మాట దేవుడికి
దేవుని వందనాలు మరి ఆత్మకల తండ్రి వందనాలు సంఘ సహోదరుల వందనాలు మరి అయితే ఇప్పుడు వాటి చెప్తుంటే నేను ఎందుకు పెట్టుకుని పాత్రగా నేను ప్రభావం ఎందుకు చిత్తపడతాను మరి చిన్న పాటిని చదువుతాను కీర్తన ఫస్ట్ అండి మరి దుష్టులు ఆలోచించి నడవక పాపలు మార్పు నిలవక అపవాసుల చోట అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నాక దేవారాధులు జ్ఞానించబడినట్లు అతడు నాటువాడక తన కాలు మీద పలిపించి చెట్టు వాళ్ళు నిందులు కాక అని దేవుడు చిన్న వాక్యం మరి దేవుడు దేవుడు నేను ఎదగాలని మీరు అనుదినం మరి నా కోసం ప్రార్థించేవారు సాక్షి ప్రార్థించారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను చూడండి వాక్యం చెప్తుంటే దేవుని మహిమపరచండి. కీర్తన 92 చూడండి ఒక తప్పు కూడా అక్కడ చూడండి. వేటకాని ముళ్ళ నుండి ఆయన నుండి విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన రెక్కల కింద నుండి కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును చెడును రాలినై ఉన్నది రాత్రివేళ పైన చీకటిలో సంచరించి చెవులు పైన మధ్యాహ్నాన్ని పాడిచేయి రోగం పైనను నీవు భయపడదు నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు నీవు చూస్తుండగా నీ పనులారా చూస్తుండగా భక్తి నీళ్లకు ప్రతిఫలం కలిగిన యెహోవా నీవే నా ఆశ్రయమని నీకు మహోన్నతమైన దేవుడిని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గంలో నిన్ను కూర్చాని తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గంలో రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందు. నేను సింహములను నాగపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. నేను అతని విడిపించి అతని గొప్ప చేసేదను. తీర్థాడి చేత అతనిని తృప్తిపరచదను. శ్రమలో నేను నా రక్షణ ఫోటో మీరు దానిలో ఒక్కేస్తారు కీర్తన 120 కన్నెలు పెట్టి కలిగించుకున్నాను, నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా నాకు సహాయం కలుగును. ఆయన భూమిని ఆకాశం సృష్టించి ఉన్నాడు. ఆయనకి నా ఆధారాలు ప్రతినిధి దేవుడు పొందాలని ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా 2 డిగ్రీలు చదువుకోలేదు. అసలు మరి బైబిల్ కూడా చదవరాని బిడ్డలు మరి మంగళవారం ప్రార్థన గురించి అలా చదువుతూ మరి చెప్పండి అన్నప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకొని మరి ఖాళీ సమయాల్లో దేవుని మహిమపరిచారు. మరి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కనీసం 7వ తరగతి 8వ తరగతి అంతే తప్ప వాళ్ళు కూడా లేరు. మన భాగ్యలక్ష్మి అంటే 3వ తరగతి భాగ్యజ్యోతి 3వ తరగతి చదువుకుంది. మరి అమ్మాయి కూడా దేవుని వాక్యాన్ని చూడకుండా చెప్పింది. చూసి అందరూ చదివేస్తాం, నేనే చదివేస్తాను. మరి చూడకుండా చెప్పడం ఎవరి దాని కూడా కాదు, కానీ దేవుడి యొక్క నడిపింపు ఆసక్తిని బట్టి మరి వారు నేర్చుకోగలిగారు. మరి నా బలవంతానో లేదా నా మాట తీలాకో మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టి వచ్చేస్తున్నారు. మరి కూర్చుని చదువుతున్నారు, పడుకునే చదువుతున్నారు. మొత్తం మీద ఏం చేస్తారు, ఎప్పుడైనా మండలం వచ్చినప్పటికీ సిద్ధపడిపోయి వాక్యాలు మాత్రం అక్కడ చెప్పేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నిండా వందనాలు. మిమ్మల్ని బలవంతం పెడితే క్షమించండి. మరి దేవుడి వాక్యం ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉండాలి. ఎందుకంటే
ఈ వాక్యం అనేది బైబిల్ మన చేతిలో ఉండదు కొన్ని దినాలకి. ఈ బైబిల్ ఏమైపోతుందండి, మూతపడే మరి సమయం రాబోతుంది. కాబట్టి మన హృదయంలో ఉంటే ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. మన ఆపద కాలంలో, కష్టకాలం ముందు మనం బలపరిచేది ఏంటండి, వాక్యమే. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ మరి తెల్లగా ఉంటే వచ్చి మన చుట్టూ తిరుగుతారు తప్ప మన ఏదో శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి చేరరు. కానీ వాక్యం మనల్ని చేర్చేది. ఎందుకంటే మాకు 5 సంవత్సరాల అనుభవంలో మేము చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇంచుమించు 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాల అనుభవాల్లో మేము అనిపించింది ఏంటంటే, దేవునికి వాక్యం చేత నీకు నిలబడగలిగాం. బంధువులు బట్టి కానీ, లేకపోతే మాకున్న ధనాన్ని బట్టి కానీ మేము నిలబడలేదండి. మరి మీరు మీ యొక్క ఆదరణ బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మరి సంఘ బిడ్డలు ఇచ్చిన మరి చూపించిన ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఇక్కడ మేము నిలబడగలిగి దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచున్నాం. కాబట్టి ఈ దినాన్ని మరి ఎన్ని శ్రమలు వచ్చినా మరి నిలబడే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. తెలుసుకోవాలయ్య. ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరు ఏ సమయంలో ఎవరి సహాయం కూడా కోరలేదు, వెళ్ళలేదు కూడా. అయితే దేవుని సహాయం కోరుకున్న ప్రతి సమయంలో కూడా ఇది మహాటిగా ధైర్యంగా మేము చెప్పగలం. ఎంతమంది మా బంధువులు ఉన్నప్పటికీ మేము చెప్పగలం. ఎందుకంటే మాకు సహాయం చేసేవారు ఎవరండి, దేవుడే మాకు సహాయకుడు. దేవుని యొక్క బిడ్డలని మీరే మా సహాయకుడు తప్ప ఎవరు మాకు సహాయము చేయలేదు. కాబట్టి అందుకనే ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈ 5 సంవత్సరాల అనుభవంలో మరి దేవుని వాక్యం మమ్మల్ని బలపరిచింది. అందుకని ఈ వాక్యము మన హృదయాలు ఉంటే ఎప్పుడు కూడా మనం మరి దేవుడికి దూరం అవ్వండి. మనుషులకు దూరం అయిపోయినా ఏదో దిన వాళ్ళ మన దగ్గరికి వస్తారు. కానీ దేవుడికి దూరం అయితే దేవుడు మన దగ్గర రారు, వెళ్ళిపోతారు ఇంకో చోటకి. అందుకే మనకు తెలుసు కదండి, ఇల్లు ఊడ్చిపెట్టింది ఆమె. ఇల్లంతా శుభ్రం చేసి ఏం చేసిందండి, ఇల్లంతా శుభ్రం తెలుసు కదా. దేవుని వాక్యం ఏది కథ కాదు. వాక్యం ఉండదు. ఇల్లంతా ఏం చేశారు, ఊడ్చిపెట్టిందంట. ఊడ్చిపెట్టిన తర్వాత అందులో ఎవరిని కూడా పెట్టలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి దెయ్యాలు ఏం చేస్తాయండి, చూసాయి. ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉందని చెప్పి ఏం చేసాడు, మళ్ళీ వచ్చి అందులో వాళ్ళతో పాటు ఇంకో దెయ్యాన్ని తీసుకొచ్చి తానికి వేసాడు. కనుక మన హృదయాలు దేవుని వాక్యం ఉంటే సాతానికి త్రోవనది. శ్రమలు వస్తాయి, మానవులకు శ్రమ లేకపోతే ఏమొస్తాయండి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏదో వచ్చేప్పటికీ వాక్యం మనల్ని బలపరిచింది. కాబట్టి ఇక దేవుడి వాక్యం మన హృదయాలు ఉండాలని మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఆస్తులున్నా మనం బ్రతకలేము, దేవుని వాక్యం ఉంటే మనము బ్రతకగలుగుతాం. మరి ఇల్లు ఉన్నప్పటికీ దేవుని వాక్యం మనల్ని ఆదరించదని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలము. కనుక మా యొక్క బిడ్డలందరూ కూడా మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటూ మరి మీరందరూ కూడా వాక్యాన్ని నెమరు వేయండి, వాక్యాన్ని హృదయంలో దాచుకోండి. మరి చీమలు ఎలాగైతే ఆహారాన్ని దాచుకున్నాయో వేసవికాలం ముందు అదేది మనకు తెలుసు కదా, అలాగే మనం కూడా వాక్యం దొరికే కాలం ముందు వాక్యాన్ని దాచుకోవాలి. వాక్యం దొరకలేని సమయంలో పరుగులెడితే వాక్యం ఉండదు. ఎందుకంటే మాకు ఒక అనుభవం వచ్చింది 2020లో. ఏం అనుభవం అండి, కరోనా అనుభవం వచ్చింది. అప్పుడు వాక్యం ఉందండి, ఎవరికాలు ఏం చేస్తున్నామండి, ఇళ్లలో ఉన్నాం, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఎవరైనా ఎక్కడ కూటాలు పెడితే వెళ్దామని ఆశ ఉన్నప్పటికీ ఎవరు కూడా మా మందిరాన్ని మూతపడ్డాయి. కనుక అలాంటి సమయంలో మనకు కొద్దో గొప్ప వాక్యం మనలో ఉంది కాబట్టి ఆ సంవత్సరం అంతా మనం ఏం చేసుకోగలండి, వాక్యం బట్టి బ్రతకగలిగాం. కనుక అందుకే మరి మీకు 100% ఏంటంటే వాక్యమే. మేము ఏది మీకు ఇవ్వలేము కానీ వాక్యం మాత్రమే దేవుడికి పెట్టి మనము పంచుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా వాక్యంలో బలపరచబడండి. మరొక సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నారు, 2022 ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ 2022 అయినా సరే మనందరం కూడా వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం. మీ అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో బలపరచబడాలని మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మా యొక్క కుమార్తెలందరికీ, వాక్యం చెప్పిన కుమార్తెలందరికీ ప్రభుపేట వందనాలు. అలాగే కుమారులు కూడా సిద్ధపడాలి. కుమారులు కూడా పక్కన ఉండకూడదు. మరి ఆడపిల్లలే కానీ మగపిల్లలు కూడా వారసులు. వారు కూడా ఏం చేయాలి, రాజేష్ వారసులు వేరు నువ్వు. కనుక సంఘానికి వారసులు ఎవరండి, యూత్ ఉన్నారు. కాబట్టి వారు కూడా దేవుళ్ళు బలపరచబడాలని ప్రభుపేట మనం చేసుకుని మన దేవుడు దీవించాక హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సంతోషంగా ఉన్నవారు అందరూ చెప్పండి. కొంతమంది చేతులు ఎత్తట్లేదు. మేడ మీద కూర్చున్నవారు బొమ్మ కనబడుతుంది. సౌండ్ సెట్ చేయండి. సౌండ్ అవును సార్, చాలా మంచిది. మరి దేవుని పెట్టాలా అందరూ వచ్చేసారు అనుకుంటున్నాను. మగవాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎందుకంటే సముద్రంలో గాలిని రేపాడు. ఎవరు రేపాడు చెప్పండి? గాలి వచ్చేసి అంత తక్కువే, నేను మహాభయంకరం గాలి. ఆ గాలికి బోట్లన్నీ ఇంటికి వచ్చేసారు. ఆరాధనలో కూర్చోవడానికి గొప్ప సమయం దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఏ పాటు మారం చెప్పండి అండి? కంటికి కనబడని చెవికి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితం. దేవుడు ఆవిరైపోతాడు. ఇడ్లీ చూడండి, కుక్కర్లో పెడతా ఉంది. ఏమైపోయినది? ఆవిరి అయినప్పుడే అది ఇడ్లీ అవుతుంది. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆవిరి అవ్వకపోతే అది ఇడ్లీగా తయారవుతుంది. దేవుని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి దేవుని పెట్టిన. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ఏదైనా మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా, అందరికీ శ్వాసలకు సదస్సులకు అందరికీ కూడా ప్రభు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తుంది. సౌండ్ పెట్టలేదు. కాబట్టి చాలా విషయాలు జనాలు మనం మాట్లాడుకోవాలి. ఇంకా తెలుసు ఎంతమందికి నిద్ర అవుతుంది చెప్పండి? ఉరికేకండి. ఎవరు కొరికేకండి? ఒక్క రాత్రే చెప్పండి. 2 రాత్రులు ఒకే ఒక రాత్రి. దేవుని స్తోత్రం. ఈ 31st నైట్ ఫస్ట్ అంట 95% జనవరి 1 ఆచరిస్తారు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. క్రిస్మస్ 75% ఆచరిస్తారంట. జనవరి 1 అంటండి 100కి ఎంతమంది? 95 మంది జనవరి చేస్తారు. కొంతమంది క్రిస్మస్ చేస్తారు. ఈ టైంలో సలబడిపోతారు. అంతే. ఏది ముఖ్యం మనకంటే యేసు ప్రభు జన్మదినం కూడా ముఖ్యమే. మనకి ఆయన ఆరాధించుకోవడం మంచిది. జనవరి 1 ముఖ్యం. ఎందుకంటే భక్తులు చెప్పారట, 8వ దినాన యేసు ప్రభుకి సున్నతి చేసి పేరు పెట్టారట. యేసు అని పేరు పెట్టారట. సిమియోను అనేవాడు మందిరంలోకి వెళ్తే 8వ దినమున ఏం పెట్టారంట? సున్నతి చేశారు. ఎప్పుడైతే యేసు అని పేరు పెట్టారో అప్పుడే ఫస్ట్ తారీఖు. దేవునిస్తాం. ఈ మర్మాలను నాకు సరిగ్గా తెలీదు, చాలా మంది చెప్పారు, కానీ నాకే అర్థం కాదు, మీకు కూడా అర్థం కాదు. దేవుడు పెట్టారు. మొత్తాన్ని పుట్టాడా లేదా అది కావాలి మనకు. యేసు ప్రభు జన్మించాడు అండి, పుట్టాడు, పెద్దవాడయ్యాడు, గొప్ప కార్యాలు చేశాడు, బలమైన కార్యాలు చేశాడు, దెబ్బలు తిన్నాడు, చనిపోయాడు, మరలా 3వ దినం లేచాడు. అంతే. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే దావీదు వంశములోనే పుట్టాడు. దేవుని స్తోత్రం. యూదా గోత్రంలో పుట్టాలని కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఏ గోత్రంలో పుట్టాలా? యూదా గోత్రంలో పుట్టాలా? దావీదు కడుపునే పుట్టాలి. దేవుని స్తోత్రం. అందుకే గుడ్డివాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. దేవుని ప్రణాళిక దావీదు వంశంలో పుట్టాలని అంటే చాలా చరిత్రలో రాయబడి ఉందంట. ఇదంతా కూడా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంట?
సొంత ఇంట్లోనే పుట్టాడు అంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. దావీదుకి యెరూషలేములో ఒక ఇల్లు ఉంటే, బెత్లెహేములో ఉంటే ఆ ఇంట్లోనే మరియమ్మ జన్మమైనట్లుగా మనం చూస్తాం. ఆ పశువుల ఆ సత్రాన్ని విడిచిపెట్టి, ఆ ఇల్లుని విడిచిపెట్టంట పశువుల తొట్టులో యేసుని పదుకు పెట్టిందంట. దేవుని స్తోత్రం. అన్ని మర్మాలు చాలా గొప్పవి. అది ఒక అందరి దేవుని పెట్టారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈ 30% మనం ఎందుకు వచ్చామో చెప్పండి. ఇక్కడికి ఊసులాడుకోనాక, కౌరులు చెప్పుకోనాక, ఒక రాత్రే మళ్ళా ఇదే రోజుకి మనందరం ఎక్కడ ఉంటాం అంటే అక్కమ్మ రాత్రి అంతా పాపం చేసి ఏం చేసావు పాపన జనవరి 1 పాల్గొన్నాను ఏంటి పెద్దమాట పెద్దదో ఏంటి నిద్రపోయి ఉంటుంది ఇక్కడ. ఇదే రోజున ఇదే రాత్రికి అందరూ ఎక్కడ ఉంటారండి? నిద్రలో గుళ్ళు పెడతా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. దేవుని కొరకు ఒక రాత్రి మన ప్రభు కొరకు వినియోగిస్తే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. చెప్తా అందరూ హల్లెలూయా. పైన వస్తుందా భగవాను నమ్మకం వచ్చేలాగితే లేస్తున్నా జాగ్రత్తగా చూడండి. ఎవరు గోలు పెట్టద్దు. కొద్దిసేపు మనం ప్రభు కొరకు వచ్చుకుంటే మన పట్ల దేవుడు గొప్ప కార్యం. ఏం చూడకండి మీరు అన్ని నేను అందులో పడాలా అనుకోకండి. దేవుడికి స్తోత్రం. ఏదో సెట్ చేయరు. ఎందుకంటే మనుషులు చూడలేరు. క్రిస్మస్ నాడే చూసాం మనుషులు అందరినీ కూడా ఏంటి ఎప్పుడెంత జనం లేదు, జనము తక్కువ. ఇప్పుడు కూడా ఎక్కువైపోయి కొంతమంది పైకి పంపించేసాం. మేడ మీద పైకి అంటే అక్కడ కాదు అనుకుంటారు. పాస్ గారు పంపించేయాలో 30 తారీఖు అనుకుంటారు. పైన మేడ మీద వేస్తాం, తెరగెట్టాం. కాకపోతే మీరు ఒకవేళ వారికి ఇష్టం ఉంటే వెళ్ళండి. కొంతమంది ఇక్కడ కూర్చోలేకపోతే పైన కుర్చీలు ఉన్నాయి ఏంటండి దేవుని పెట్టాలి. మన ముందు ఎన్ని గంటలు ఉన్నాయంటే చెప్పండి. 2 గంటలు మనకు టైం ఉంది. లోపల వస్తారు అప్పుడే అండి. బ్రాందీ షాపుల గంట 1 గంట దాకా టైం ఇచ్చారంట. ఇప్పుడు దాకానే ఆయన అన్నాడంటారా బాబు. కొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టేస్తారు. డ్రింక్ అండ్ డ్రైవ్ అంట అండి. జైల్లో పరిచేస్తారని తీసుకెళ్ళి. మన ప్రాంతం పర్లేదు కానీ ఉన్న ఏరియాలన్నీ కూడా చాలా భయంకరం. నిజంగా అనుకుంటాను మన పట్టణం చాలా చాలా బెస్ట్ అండి. దేవుళ్ళు గొడవలు, కొట్లాట్లు, యుద్ధాలు, మరణాలు, చంపుకోవడం, కొట్టుకోవడం. విజయవాడ ప్రాంతానికి వెళ్తే, ఆ గుంటూరు ప్రాంతానికి వెళ్తే భాష మారిపోతారు ఏంటి. అటు నుంచి తెలంగాణ అంతా కూడా దేవుని పెట్టారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే దేవుని మాటలు, దేవుని వాక్యాలు మనం జాగ్రత్తగా ఉంటాం. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి పైన మేడ మీదకి వెళ్ళిపోరు, మేడ మీదకి వెళ్ళిపోండి చూడండి చనిపోతే. ఈ రాత్రి మనం ప్రభు సన్నిధిలో ఎందుకు వచ్చామంటే ఇది చివరి రాత్రి సంవత్సరానికి. చెప్పండి ఏ రాత్రి ఇది? 31వ రాత్రి. 365 దినాలు అయిపోతాయి. 2020 సంవత్సరంలో 6 నెలలు మనకు మందిరం లేదు. ఉందా? ఎప్పటి నుంచి అండి? మార్చి నుంచి ఉంది. మరో 2021లో కూడా 3 నెలలు కట్టేశారు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి కట్టేశారు 3 నెలలు. చాలా మందికి అండి బాధ దుఃఖం అయిపోయింది దేవుని పెట్టిన. అప్పుడు అడిగి వారు మాస్టర్ పాత్ర పెడతారండి. ఎప్పుడు? లాక్డౌన్లో. తర్వాత ఇంకెవరు అడుగుతలేదు. తర్వాత కూడా గత సంవత్సరము 6 నెలలు అయితే ఈ సంవత్సరం 3 నెలలే మనం కర్ఫ్యూ పెట్టాం. దేవుడి కృపను బట్టి చాలా మంది చచ్చిపోయారు. లెక్కలేదు. చెప్పండి లెక్కలేదండి. వెళ్ళిపోయారు. నోళ్ళు ఉన్నారు, దాటేసిన వాళ్ళు దాటేసిన. మన భూమి మీద ఇంకా మిగిలిపోయామంటే కారణము నన్ను ఇంకా వాడుకో. దేవుని స్తోత్రం. ఒకసారి మీ మొత్తం చూపెట్టే అందరూ చదువుతారు. ఎవరు అనుకుంటున్నారు మీరు చూపించకపోతే సూర్యుడు ఎక్కువైపోతారు అంటే అటు అయిపోతారు. ఎవరంటా మాట్లాడుకోండి. వీడు సడన్ గా ఏంటి ఎలా వచ్చారంటే సడన్ గా వచ్చారు. ఈ అమ్మాయి అయితే అన్నారు చెప్పింది ఇచ్చేద్దాం ఉన్నాను ఏంటి. వాడి మనసు వాళ్ళు ఇమ్మన్నప్పుడు నేను ఇచ్చేయడం సిద్ధంగా ఉన్నాను. ఇస్తాను
ఈ పాపగారు అమ్మాయి, పాపగారు కొడుకు తెలుసు కదా, పెళ్లి కొడుకు మన పెళ్ళి మన చర్చిలో. అమ్మాయి ఇక్కడ ఉంది, ఈ అమ్మాయి లలిత మన పక్కనే ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ రోజు నా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడి నుంచి సంఘములో ఈ నలుగురు కూడా మన సంఘంలో నడుచుకుంటారు. మీరు అందరూ వందనాలు చెప్పండి కదా అందరికీ. మీరు కాదు ఆయన చెప్తారు, మీరు చెప్తారండి. చెప్పండి. అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. ఆ కార్యక్రమం అందరికీ వందనాలండి. నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు వేసుకుని పెట్టారు. అందరికీ వందనాలండి. నా కొరకు ప్రార్థన వీళ్ళు చేర్చబడ్డారు. ఈ సంవత్సరం ఎంతమంది అంటే రక్షణ పొందడానికి 9 ఆజ్ఞలు నిర్మించాడు. నిర్మిస్తాం లెక్క సంఖ్య అనేది కాదు. జ్ఞాపకం అప్పటి నుంచి ప్రార్థన చేస్తాం. ఈ కార్యం కూడా ప్రార్థన చేస్తాం. సక్రమంగా జరిగించు. మన ఏ పనైనా సరే అన్ని ముందుగానే చక్కబెట్టారు. ఎవరికి బాధ లేకుండా, ఎవరిని తేమనకుండా అన్ని చక్కబెడేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలు ఈ సంఘంలో చేర్చబడతారు. మరి ప్రభు పనుల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు రక్షణ పొందేసామని సంఘం కొట్టుకోకూడదు. ఏంటి దేవుని బిడ్డల రక్షణ పొందామని సంఘం కొట్టుకోవట్లేదా? టీవీలో ఒక షో అమ్మ మీకు తెలుసో తెలీదు. ఏంటా షో? అది ₹1,00,000 ఎంతంట? బాబీ మన షో ఎవరు కోటీశ్వరుడు అనేటువంటి షో వచ్చిందంట. ₹1,00,000 ప్రకటించారంట. కానీ డబ్బులు ఎంత ఇచ్చారు తెలిసినట్టు 66 లక్షలు ఇచ్చారు. అలా ఏమైపోయి చెప్పండి. 66 లక్షలు ఇస్తే ఎంత పోయినట్టు? చాలా డబ్బులు పోయినట్టు. మోసం దేవుని పెట్టాలి. అంచేత జ్ఞానం పెరుగుతుంది. అంచేత లోకము నిన్ను లోకంలోకి వెళితే నీ అందాన్ని సందాన్ని చూస్తారు. లోకాన్ని చూపెట్టు, దేవుడికి ఇక్కడ ఎవరికి చూపెట్టదు. సింపుల్గా మనం ఉండడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. పైన పట్టుకు ఉండడం నేర్చుకోవాలి. మనం సింపుల్గా ఉండాలి. ఎంత సింపుల్గా ఉండాలని పాస్టర్ గారు అంటారు. దేవుని స్తోత్రం. ఒక చోట మేము వెళ్తా అన్నాడు, నన్ను పాస్టర్ గారు అనుకోలేదంట. తను బండి వేసుకునేది పాస్టర్ గారు అంటాడు. బాబు పాస్టర్ గారు బాబు అంటారు. చేత మనం తగ్గించుకుని జీవిస్తే యేసు ప్రభు తగ్గించుకున్నాడు. చెప్పండి ఏం చేశాడు? పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. దేవుడే మానవుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన తగ్గించుకొచ్చినప్పుడు వెతుకు తగ్గించుకో. కాబట్టి ఒకవేళ కాలు తగలొచ్చు, ఒకవేళ మీద నడిపోవచ్చు, కానీ కసురుకోకండి. దేవుడికి అందరూ శాంతియుతంగా మనం ఉండాలి. ప్రభు పాదశుద్ధి ఉంటారు. కాబట్టి ఒకరినొకరు పాదాలు గడుపుకోవడం ఉంటుంది. మనం ఏమైనా అవిధేయత ఉంటే, ఏదైనా ఉంటే మనలో అసూయ కక్షలు మాట్లాడుకోకుండా ఉంటే ఆ టైంలో అవకాశాలు ఇస్తున్నాను. మీరు ఇతరులను క్షమించకపోతే మీ దోషములను నేను క్షమించాను. ఇతరులను క్షమించేస్తే మీ దోషాలు నేను క్షమిస్తాను. కానీ అది ఒకటి ఉంది మనకి. కాబట్టి పైన కింద ఎక్కడో ఏర్పాటు చేయబడుతుంది. ప్రత్యేకంగా కార్యం జరుగుతుంది. 12 అయిపోయిన తర్వాత వెంటనే పాదశుద్ధి ఇవ్వడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంస్కారం ఇచ్చేయడం, ఆ తర్వాత రొట్టి టీ ఇచ్చేయడం. అందరుగా దినాన్ని మిమ్మల్ని పైకి కాదు, ఎందుకంటే మన ఇంటిలో గృహానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి దేవుని పెట్టారా మన అందరూ వచ్చేయారని అనుకుంటున్నాను. ఇంటికి తాళం పెట్టేసి అందరూ వచ్చేసారు. చాలా మంది వచ్చేయారు. ఇప్పుడు వస్తున్నారు. చాలా మంచిది. దేవుని పెట్టారా ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం కాపాడాడు, మనం రక్షించాడు. ఈ సంవత్సరం మన సంఘం ఇస్సాక్ గారు నాన్నగారు చచ్చిపోయారు. వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన ఏంటంటే మంచం మీద ఉన్నాడు. చాలా చాకరీ చేశారు, చాలా పరిచయం చేశారు. దేవుని పెట్టి మనిషి లేని స్థితిలో ఉన్నాడు. దేవుడు ఏర్పాటైపోయింది. ఈ సంవత్సరం మన సంఘంలో 2 ముసలోళ్ళు అంతే, పరుసోళ్ళు కాబట్టి సమయము టైం అయిపోయింది. ఏమిటి చెట్టు ముక్కగానే పండు ఏమైపోతుంది చెప్పండి?
రాలిపోతుంది. గర్భిణీ కోసం ఎదురు చూస్తాం ఎప్పుడు వచ్చేస్తుంది అంట. డాక్టర్ కూడా తెలియదు, మీరు గమనించారు. డాక్టర్ కూడా డేట్ ఇస్తాడు తప్ప పలా రోజు అంటారు తప్ప ఆ రోజు రాదు పురుడు ఉందో దేవుడికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడు రూపొందించిన వాడు ఆయనే. గర్భంలో ఉండగానే నా కన్నులు నిన్ను ఎప్పుడో చూసేసాం. దేవుడు మనల్ని ఎప్పుడో చూశాడు. దేవుని స్తోత్రం. ఈ రీతిగా దేవుడు నేను ఏర్పాటు చేసుకునే విషయాలు మర్చిపోవు. జగత్తు పునాది వేకము రూపే గర్భంలో ఉండగానే నేను రూపించాను. కాబట్టి చాలా మంచిది. దేవుని బిడ్డలారా, నిద్రపోవద్దు, వెనుక కలిగి ఉందాం. కనీసం 1 గంటకైనా మిమ్మల్ని బయటండి రాత్రి ఇంటికి దేవుని స్తోత్రం. చెప్పనందరూ హల్లెలూయా. ఎంత చక్కగా ఆనందం అండి, ఎక్కడ సంతోషం అండి. నిజంగా నవ్వు మంచిదే. దేవుని స్తోత్రం. కొంతమంది నవ్వు మొక్కలు పక్కన నవ్వట చాలా మంచిదండి. దేవుని ముఖాలు విడిచిపెట్టుకోకూడదు. నవ్వడం మంచిది, దేవుని ఆనందపడటం మంచిది. ఇది యెహోవా చదువుకున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఎందులో ఉందో చూడండి. 16వ కీర్తనలో దేవుని వాక్యం అంటున్నాడు, స్వామి కీర్తన గ్రంథంలో అంటాడు, దేవుని బిడ్డలారా ఇది యెహోవా. ఎన్నో అధ్యాయం అది 118వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు. 24వ వచనం 23 అంటున్నాడు, అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఉత్సాహించి సంతోషించాలి. దేవుని స్తోత్రం. సంవత్సరం ఒకసారి నిద్రపాడైపోతే అనుకోవద్దు. చాలా మంది చేసి వచ్చినట్టుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం 1 గంట దాకా ఉండలేం కదా, అవకాశం ఉంటే తినేసి వచ్చేయాలి అనుకుంటున్నాను. చాలా మంది కొంతమంది ఉపవాసం ఉన్నారు. మంచిదే, దేవుని పెట్టినారు. ఏది ఏమైనా ఇదిరాని దేవుని మందిరం రావడం గొప్ప విశేషం, గొప్ప మంది. ఎందుకంటే మన కొత్త సంవత్సరంలోనికి మనము వెళ్ళబోతున్నాం, దాటబోతున్నాం. దేవుని స్తోత్రం. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాళ్ళు. అందుకే పౌలు అంటాడు మాట, వెనుక ఉన్నవి మరచి ఇక్కడ విడిచిపెట్టేయాలి. ఏమైనా ఉంటే ముసలి చాలా మంది ఉన్నారు ఇక్కడ, శాంతం రాలేనట్టుకుంది కాదు, తీరుబడిగా వస్తుంది ఎప్పుడో అంటే. దేవుని బిడ్డల ముసలి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. జాగ్రత్త. నమ్మకమైన జీవితం దేవునికి జీవిస్తే నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో నీ పట్ల దేవుడు అన్ని అంత గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. దేవుని స్తోత్రం. అనవసరం చెప్తున్నారు, చాలా మంది మారారు, మార్పు చెందారు. పాటలు పాడడం, దేవుని మహిమపరచడం అని అక్కడ ఉన్నవాళ్ళు చక్క పెట్టుకోండి. దేవుని బిడ్డ బయట ఉన్నవాళ్ళు చక్క పెట్టుకోండి. దేవుని బిడ్డ నేను అన్ని చక్క పెట్టుకుంటాను. కాబట్టి నాకు వాక్య సమయం కాబట్టి నేను ఎక్కడ ఉంటాను, మిగతా వాళ్ళు కూడా చక్క పెట్టుకుని చక్కగా ఆ కార్యక్రమాన్ని నడిపించవాలని ప్రభు గారికి మనం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. పరమును విడిచి వచ్చిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు. ఈ సంవత్సరము ఎన్నో ప్రమాదాలు, మరణాలు, రోగాలు, వ్యాధులు, వైరస్ ఇంకొకటైందండి. ఏంటది? ఒమిక్రాన్. అందరూ చెప్పండి హల్లెలూయా. ముసలం అంటున్నాడు, బెంగళూరు సల్మాన్ ఖాన్ వచ్చినట్టుందంట. బెంగళూరు ఎవడొచ్చాడు? హిందీ యాక్టర్ సల్మాన్ కొడుతాను అబ్బాయి అంటాడు. సల్మాన్ కాదే, ఏమొచ్చేసింది? ఒమిక్రాన్ వచ్చేసిందంట. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది, అల్ఫయు ఓమెగాయు. ఇంకా చాలా మన పాస్టర్ చెప్తున్నారట, ఇంకా చాలా ఉన్నాయంట. చాలా పేర్లు చెప్పిన ఆయన నోటెంట్ రావట్లేదు. ఆ మాటలు రావట్లేదు. దేవుని కరోనా అనేది ఫస్ట్ వార్నింగ్, సెకండ్ అది ఏంటది దాని పేరు ఒమిక్రాన్. ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా చూడవలసి ఉంది. ఐగుప్తు దేశస్తులు 10 తెగులను చూశారు దేవుని. మనం ఒక్క తెగులకి ఏమైపోతున్నాయి కదా, దేశం అల్లాడిపోతుంది. అన్ని కొన్ని దేశాల్లో ఈ వ్యాధి విజృంభిస్తుందంట, కొన్ని దేశాల్లో ఇది కాగిపోతుందంట. ప్రభువా మా దేశానికి, మా రాష్ట్రానికి ఈ వ్యాధి రాకూడదు. ఎందుకంటే మా సంఘములో లేకపోతే మా దేశంలో ఎవరున్నారంటే
ప్రార్థన పనులు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరున్నారు? అది రానియకుండా, ఏ విధమైన ఆయుధం రాకుండా మనం ఏం చేయాలా? ప్రార్థన. దేవుని స్తోత్రం. చాలా ప్రార్థన చేస్తుంది, చాలా మంచిదే. ఆత్మీయ జీవితం కావాలి, ఆత్మీయ బ్రతుకు కావాలి. నేను చూసినప్పుడు ఈ అమ్మ ఆత్మీయ జీవితం జీవిస్తున్నాను కాబట్టి మనుషులు చూడగానే తెలిసిపోతుంది దేవుని బిడ్డ. పట్టుకుపోయేది ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, ప్రభు మాట చెప్తున్నాడు, వారి క్రియలు వారి వెంట పోను. మీ బతుకుని చెప్పి ఎవరు చెప్పరు, కానీ చనిపోయిన తర్వాత నీ గురించి చెప్పుకుంటారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, సుగంధ తైలము కంటే. పోయిన వారం మా పాస్టర్ గారు చెప్పారు స్మారక కూటికలో, మంచి విశ్వాసము, మంచి పోరాటము, మంచి కార్యము, మంచి పేరు. దేవుని స్తోత్రం. పౌలనే అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడగొట్టించుకున్నాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు నీ జీవితాన్ని కాపాడుకుని ఉండొచ్చు, లోకం నేను వెలివేయచ్చు, లోకం నేను ఆశించవచ్చు. లోకస్తుల్లా మనం ఉండడానికి వీల్లేదు, లోకస్తుల్లాగా మనం కట్టింగులు చేసుకోవడానికి వీల్లేదు, లోకస్తుల్లాగా మనం ఏమి బాగుపోవడానికి వీల్లేదు. లోకస్తున్నప్పుడు ఏమన్నా తెలిసిన, అబ్బా ఇప్పుడు దేవదూతలా ఉన్నాను, దేవదూతలాగా మనం చూసిన వారి బిడ్డలు గుర్తించాలి. లోకం చూస్తుంది కానీ దేవుడు చూడు. ఏం చూస్తాడు దేవుడు? హృదయాంతరంగాన్ని చూస్తాడు. విరిగి నలిగిన ఈ బట్టలు కాదు, ఎందుకు బట్టలు ఎందుకు కట్టుకుంటున్నావు? శరీరాన్ని తప్పుకోవడానికి. దేవుని స్తోత్రం. చెప్పడంలో హల్లెలూయా. అలా పడితే కట్టుకోవడానికి కాదు. కొంతమంది బట్టలు కట్టుకుంటున్నారు, ఒళ్ళు కనబడేదానికి బట్టలు కట్టుకుంటున్నారు. వద్దని. లోకము ఫ్యాషన్ మనకు అవసరం లేదు, లోకము తీరు మనకు అవసరం లేదు. యేసును పోలి మనం నడుచుకోవాలంటే. కానీ కొంతమంది ప్యాంట్లు చాలా ఎంత టైట్ అయిపోతున్నాయి. దేవుని బిడ్డ ఆడపిల్లలు కూడా అలాంటి బట్టలు కట్టుకోకూడదు. దేవుని బిడ్డ తగిన బట్టలు మనం కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. నేను దేవుని బిడ్డలని అన్నాను. దేవుని బిడ్డ ఎవరి కొరకు తయారవుతున్నావు? దేవుని కొరకు సిద్ధపడాలి, మందిరంలో సిద్ధపడాను. నువ్వెంత శ్రమ పడినా, ఎంత బాధపడినా, ఎంత దుఃఖపడినా, ఏది నువ్వు చేసినా లోకము కొరకు నువ్వు ఏర్పించడానికి ఏం ప్రయోజనం లేదు. దేవుని కొరకు పనిచేసి దేవుని కొరకు ఇస్తే ఏమంటారో తెలిసిన దేవుని లోకంలో నువ్వు ఏడ్చిన ఎలాగైపోతుంటే సముద్రంలోకి నది ఎలాగైతే సముద్రంలోకి వెళ్ళిపోతా అలాగే వెళ్ళిపోతాను. ఇంకా తిన్నానండి అంటాడు చాలా మంది దేవుని బిడ్డ. అంత ఏదైనా బిల్లు అంటే 2000 అయిందండి. నేను ప్రయోజనం ఉందా? దేవుని కొరకు ఇచ్చేవనుకో మన బిడ్డలందరూ మంచి కానుకలు ఇస్తారు. దేవుడు మంచి కృతిగా దేవుని బిడ్డ. మన బిడ్డలందరూ కూడా ఎవరు పేదవారు లేరు. అందరూ ఎవరండి? క్రీస్తు, యేసు క్రీస్తు ధనవంతులు. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, దేని స్థితి కలిగి ఎరుగుదును, సంపన్న స్థితిలో మనం దేవుడు ఆశీర్వదించాడు. ఎవరికి లోటు లేదు, కరువు లేదు, ఇబ్బంది లేదు. మంచి బట్టలు కొనుక్కున్నారు, మంచి ఆహారం తింటున్నారు, మంచి గృహాలు కట్టుకుంటున్నారు, మంచి ఫ్యాన్లు వేసుకుంటున్నారు. అవసరమైతే ఏసీలు మంచిదే కొనుక్కోండి దేవుని పెట్టి. కానీ దేవుని మర్చిపోకూడదు. ఎవరు మనం రక్షించారు, ఎవరు మనం కాపాడారు, ఎవరు నన్ను రక్తం ఇచ్చి నన్ను కొన్నారో ఆ యేసు ప్రభుని మీ జీవితాంతం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ తలుపు కొట్టి ఎగదీసి, అమ్మా దేవుడికి ఏం మేలు చేశాడంట, ఏం చేశాడండి? చేశాడంటే నా జీవితంలో దేవుడు చేశాడు. ఎలా ఉన్నాడంటే కారణం ఎవరి కృపది? మనం ఇంకా బ్రతుకున్నాం. మనం దేవుడు పెట్టిన యశాలు వేయడానికి కాదు, రోడ్లను తిరగడానికి కాదు, దేవుడు మందిరం మానేసి ఇటు పడితాడు వెళ్ళిపోవడానికి కాదు. ఇంకా భూమి మీద పెట్టింది పాటలు పాడి దేవుడు మైంపరచ అనేకులకు సాక్ష్యం చెప్పాలా అండి. ఇంకా అనేకులను ప్రభులో ఉంటుందని గుర్తింపు ఉంటుంది. యేసు ప్రభు ఎవరిని అందరి ఆందోళనలు ఎరిగిన వాడు కనుక తను వశపరచుకోలేదు. దేవుడు వాక్యం అంటుంది, మనుషులు పై రూపాలను చూస్తారు. చదువుతూ ఉన్న సమయాల గ్రంథం ఇంకా నా వాక్య భాగంలోకి వెళ్ళిపోలేదు. ఇంకా దేవుని బిడ్డలారా హాయిగా మొదలెడదాం. దేవుని బిడ్డలారా మధ్య మధ్యలో పాటగా పాడుతుంటాం. మొత్తం పూర్తిగా వాక్యం ఉండదు కాబట్టి మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డ చదువు మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాటలు క్లియర్గా మనకు కనబడుతుంది.
సమూయేలుతో ఇలా మాట్లాడాడు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టదు. మనుషులు లక్ష్య పెట్టు వాడు యెహోవా లక్ష్య పెట్టడు. అతనిని త్రోసివేసి ఉన్నాను. పై రూపాన్ని లక్ష్య పెడతావు. మనుషులు పై రూపాన్ని కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టేది. దేవుని స్తోత్రం. మనుషులు మీ అందాన్ని చూసి, మీ కట్టుకున్న బట్టలు చూసి, మీ వస్తువులు చూసి గౌరవిస్తారు ఈ రోజుల్లో మనుషులు. గమనించారు. ఒక ఆయన అంటే విందుకు వెళ్ళాడు, జాతకాలకు ఇచ్చారు. విందుకు వెళ్ళాడు ఒక ఆయన, మాసిపోయిన బట్టలతో వెళ్ళాడట, అడుక్కునే స్థితిలో వెళ్ళాడట. లోపల రాలేదండి. అతను ధనవంతుల యొక్క గృహాల్లో పెళ్లి జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలంటే దేవుని పెట్టారు. అక్కడికి వెళ్ళాలంటే ఒక కార్డు ఇస్తారు. కార్డు బట్టి లోపలికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఒక పెళ్లి కార్డు ఇలాగే ఇచ్చాడంట. త్రాగుబోతులు ఎవరు కూడా ఈ పెళ్లికి రావద్దని కింద రాశాడంట. దేవుని స్తోత్రం. త్రాగుబోతులు ఎవరు కూడా ఈ పెళ్లికి రావద్దన్నాడంట. పెళ్లి కొలికే రాను అనేసాడంట. ఎవరు రాలేదు అంటే ఆడు కూడా ఏమి దేవుని పెట్టాలి. దేవుని స్తోత్రం. చెప్పినందులో హల్లెలూయా. దేవుని పెట్టారా ప్రియమైనటువంటి స్నేహితులా, దేవుని వాక్యం మనకు వినబడుతుంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనకు పై రూపాన్ని చూస్తారు, మనుషులు చూస్తారు, అందచందాలు చూస్తారు. బయట మాసిపోయిన బట్టలు వెళ్ళిపోతారు. బయట కొట్టుకున్న అది సెక్యూరిటీ తనకు అన్నాడంట దేవుడు. ఇలాంటి ప్లేస్ కాదన్నాడంట దేవుడు. అట్లా వేసుకున్నాడు కానీ గౌరవం లేదు. చిరుపోయిన బట్టలు వేసుకున్నాడు, గౌరవం లేదు. అలా పక్కకి వెళ్ళిపోయి షాప్లోకి వెళ్ళిపోయి అతికి సూటు గీకి వేసుకుని బూట్ వేసుకుని కలదోడు వేసుకుని వచ్చేయడానికి ముందు దగ్గరికి రెండు సార్ అన్నాడు. దేవుడి స్తోత్రం. అని బట్టలకి ఏమి ఇచ్చారు? ప్రాంతానికి ఇచ్చారు, విలువ ఇచ్చారు. అప్పుడు ఆ సెల్లుడు నమస్కారం రండి సార్, అయ్యారు రండి, లోపల రండి. ఇక సూట్ వేసాడు, బూట్ వేసాడు, కలదోడు వేసాడు, టోపీ పెట్టుకున్నాడు. ఓ ఈ ధనవంతులు లోపలికి వెళ్ళాడు. భోజనాలు పెట్టారు, అన్ని పెట్టారు. అన్ని పెడుతుంటే ఏమి పెట్టారా మొదలు తీసి అన్నాడంట. భోజనాలు పెట్టాడంట. తిను తిను అన్నాడు. ఏడు పిచ్చోడా ఉన్నాడు వీడు. ఈడ తినడం మానేసి దేనికి పెడుతున్నాడు? ఏంటయ్యా అది పిచ్చిగా ఎక్కిందా అన్నాడంట. అవునండి పిచ్చెక్కిందండి, నాకు నిజంగా పిచ్చెక్కిందండి. పిచ్చోళ్ళగా వస్తే నేను ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ బట్టలు అద్దెకి తెచ్చుకుని వేసుకున్న బట్టలు చూసి నన్ను ఏం చేశారు? గౌరవించారు. నా ప్రభు ఏం చూస్తున్నాడు? నా హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాన్ని ఎలా ఉంది? హృదయం మంచిగా ఉందా? దావీదు హృదయాన్ని చూశాడు. అతను వేసుకున్న బట్టలు చూడలేదు. కర్ర చేత పట్టుకుని వచ్చాడు. ఏంటి చిన్న గుడ్డ కట్టుకున్నాడు. తనకి తలపగా ఉంది. దేవుని వాక్యం అంటుంది, అదిగో వచ్చున్నవాడు ఇతడే అభిషేకించే స్వామి అని. దేవునికి స్తోత్రం. ఆ నామాన్ని చూడలేదు, ఏది చూడు. మళ్ళీ దేవుడు ఏం చూస్తుంది? నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంది, ఎంత సరిగా ఉంది, ఎంత శుద్ధితో ఉందని చూస్తున్నాడు. అంతే. మనుషులు బట్టలకు ప్రాధాన్యత ఇస్తారు, గౌరవిస్తారు. కానీ దేవుడు బట్టలకు కాదు, హృదయాన్ని. దేవుని స్తోత్రం. అందుకంటాడు దావీదు అంటాడు 51వ కీర్తనలో రాసినటువంటి మాటలు ఏంటి? దేవునికి ఇష్టమైన బలి ఏంటి? బలులు కోరేవాడు కాడాయన, బలిని కోరేవాడు కాదు. కోరి నీళ్ళని నీకు అర్పిస్తాను. దాని బలికి ఇష్టమైనది కాదు. వినిగిన నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం. తిరిగిపోవాలి, కరిగిపోవాలి, నలిగిపోవాలా. యేసు ప్రభు అలాగైపోయాడు, దీనుడైపోయాడు, దరిద్రుడైపోయాడు. ఆయన బట్టలు కూడా చీట్లేసేసుకున్నారు, చిన్న అంగవస్త్రం కట్టారు అంతే. గమనించారు. బట్టలు ఏం చేశారంట? అది కుట్టు లేని అంగి అంట. యేసు ప్రభు ఒక అంగి ఏంటంటారు కదా, కుట్టు లేదంట, చెప్పడానికి అవకాశం లేదంట. ఒకటే అంగి పైకి కిందకు దొరుకుకోవడమే. యేసు ప్రభు అంగిని కూడా ఏం చేశారు? అక్కడ చీట్లు వేసుకున్నాడు. అందుకేనే మిగిలిందా? యేసు ప్రభుని నమ్ముకున్నవాడు లోకం దూరం అయిపోతుంది. లోకాన్ని నమ్ముకున్నవాడు దేవుడు దూరం అయిపోతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే బంధువులు దూరం అయిపోవచ్చు. పూర్వకాలం ఏం చేసుకోవాలో తెలిసిన అండి, బంధువులు దూరం అయిపోతారు. మీ ఇంటికి రావు, ఇప్పుడే చచ్చిపోయాం అనుకున్నా నీడే చేసుకున్నారు ఉన్నారు. ఆ యేసు ప్రభు నమ్ముకున్నా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. చౌదరి సుందర్ సింగ్ ఇంటి వారే ఆయన హింసించి కొట్టి తిట్టి బయటలో ఉండడానికి వీలు లేదని చెప్పి ఆయన ఎప్పుడైతే శివ దర్శనాలు పొందాడో సమస్తాన్ని విడిచిపెట్టి
ఆ పర్వతాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. అమ్మాయిని పిలిచి అన్నాడు, ఇదిగో ఈ అమ్మాయిని చూడరా, బంగారు బొమ్మ. ఈ అమ్మాయిని చేసుకున్నాడు. వద్దు నాన్న, ఈ డబ్బు చూడరా అన్నాడట. లోకము ఎన్ని భ్రమను పెట్టినా. అప్పుడు మాట ఏమన్నాడు తెలిసినట్టండి, ఆల్రెడీగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను నాన్న అన్నాడట. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి? ఆ వ్యక్తికి చోటు ఉంది కానీ ఇంకెవరికి చోటు లేదు. ఆ ప్రభు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయనకి తప్ప ఈ లోకంలో నాకు ఎవ్వరికి. అందుకే ఆశపడ్డాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, లోకములో నీవుండగా, నీవు నాకుండగా లోకములో నీదేది అక్కర్లేదు. దేవుని స్తోత్రం. విసర్జించిన వారు విడిచిపెట్టిన వచ్చి ఈ రోజున అంత పరిస్థితి లేదు, అంత బాధ లేదు, అంత పరిస్థితి ఎవరు లేదు. ఎవరు బాధపడతారు ఈ రోజు? ఎవరు అంటారు చెప్పండి? అంతే రోజు వెళ్ళిపోకుడికి వెళ్ళిపోతున్నాడు, సరైన అయిపోతున్నాడు. పొరకాలను నమ్ముకున్న వారి శ్రమలు ఇష్టం, పరిస్థితులు అనబెట్టేవారు కాదు, వెలివేసేవారు దేవుడు పెట్టిన. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే కారణం బాధలు లేవు. ఎవరి వల్ల మనకి నిజంగానండి ఇబ్బందులు. కుటుంబమే ప్రభు సన్నిధికి వచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. నాకు నేను సెల్లో చూశాను, తూర్పు గోదావరిలో దేవాలయాలు ఇల్లు ఉన్నాయంట, చర్చిలు మాత్రం చాలా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. వాడు నాకు ఎవరో ఫేస్బుక్లో ఎవరు పెట్టారు, తూర్పు గోదావరిలో ఎన్ని ఉన్నాయి, పశ్చిమ గోదావరిలో ఎన్ని ఉన్నాయి, మన దేవాలయం కాపాడుకోవాలని చెప్తున్నాడు మన దేవుడిని. కొన్ని చోట్ల చర్చిలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఎప్పటికైనా ఎవరైనా ఎక్కడికి రావాలా? యేసు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. యేసు దగ్గరికి రాకపోతే దిక్కు లేదు నీకు, దారి లేదు నీకు, మార్గం లేదు నీకు. అయ్యా యేసు దగ్గరికి పోతే జబ్బులు పోతాయా? డబ్బులు రావు, ఏది రాదు నీకు. జబ్బులు పోతాయి, అన్ని ఏమొస్తాయి? కొంతమంది ఏదో వస్తాయని వస్తారు, కొంతమంది ఏదో కలుగుతాయని వస్తారు, కానీ ఏది రాదు. కానీ నెమ్మదిస్తాడు ఆత్మకు, మనస్సుకు నెమ్మదిస్తాడు. ఒకటేంటంటే రక్షణను దేవుడు మనకి ఏమిచ్చాడు? ఉచితమైన రక్షణ, కొనలేని రక్షణ. ఆ రక్షణను ఇతరులు నలుగురికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆవిడ అడిగిన అన్ని పోయాయి కదా, భూములు పోయాయి, గుడ్లు పోయాయి, అనారోగ్యం వచ్చేసింది, భర్త చనిపోయాడు, బిడ్డలు మొగలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ. అరదిప్పులో మనిషిని అడిగాడు, అన్ని పోయి ఏంటి అమ్మా? అన్ని పోతే ఒక మాట ఉంది, ఏంటంటే తెచ్చిన గారు అన్ని పోతే పోయి కానీ నాకు రక్షణ వచ్చిందాను. దేవుని స్తోత్రం. డబ్బు కంటే విలువైనది ఏంటండి? తప్పని రక్షణ ఉందా? రక్షణ విలువ ఉందా? ఏంటి? రాజు చనిపోయాడు, ఏం చేయడంటే అతను దేవదూతల చేత, చెప్పండి ఉంది అక్కడ, దేవదూతల చేత కోరుకోబడను. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. దేవుడికి ఎంత విలువ గౌరవం ఉందండి అండి. బాబు మీరు వేసుకో పెట్టు, బాబు వేసుకో పెట్టా, ఎంత గౌరవం ఉందండి, ఎంత విలువ ఇచ్చాడు దేవుడు. ఏదైనా ఉంటే ఇప్పుడే ఏం చేయాలి చెప్పండి? మనం బయటకు పారవేయమని. దేవుని స్తోత్రం. లోకాన్ని చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా అవకాశం ఇచ్చాడు. సొలొమోను నాశనం చేసి పారేస్తాను. అబ్రాహామును బట్టి లోతును తప్పించడానికి ప్రయత్నాలు చేశారు. ఎవరు బట్టి తప్పించబడ్డాడు లోతు? అబ్రాహాము. అయ్యా 50 మంది ఉన్నారు, రక్షిస్తావా? 45 మంది ఉన్నారు, రక్షిస్తావా? 30 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 10 మంది కూడా లేదా? 10 మంది ఉంటే నీ దేశాన్ని రక్షిస్తానన్నాడు. అవకాశం ఇచ్చాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోను కానీ వెనక్కి తిరిగి చూద్దని చెప్పాడు. లోతు భార్య ఏమైపోయిందండి? వెనుకకు తిరిగి అక్కడే స్తంభం అయిపోయింది. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. పరిగెడుతున్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అన్ని సిద్ధం చేసేసుకున్నాం. రేపు రెడీగా కొత్త బట్టలు కట్టుకోవడానికి సిద్ధపడిపోతాం. మన ఆలోచన, హృదయ తలంపులు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు చేసిన
అందమైన పువ్వు ఏంటి? గులాబీ పువ్వు. దానికి ఏముంటాయి? ఒళ్ళు ఉంటాయి. పువ్వు తెంపగానే కస్మం దిగి పడిపోతే రక్తం వచ్చేస్తారు. అందమైన పువ్వులు దేవుని స్తోత్రం. కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని వాసన వస్తాయి, కొన్ని వాసన రావు. దేవుని పెట్టారు. సృష్టించబడ్డాయి దేవుని చేతిలో. అవి కూడా అలంకరించబడ్డాయి దేవుని పెట్టారు. ఏడుండి పొయ్యిలో వేయబడినటువంటి అన్ని కూడా దేవుని చేత ఎదుగుతున్నాయి, దేవుని చేత పుష్పిస్తున్నాయి, దేవుని చేత బతుకుతున్నాయి దేవుడు. అందుకే భక్తుడు పాట రాశాడు. ఏమన్నాడు అక్కడ? నీ తోడు లేక నీ ప్రేమ యాకోబుని ప్రేమించాడు. పిల్లలు లేకపోతే ఇద్దరు పుట్టారు. బెన్యామీను యోసేపు ఇద్దరు పిల్లలు పుట్టారు. చివరికి ఎక్కడికి వచ్చిందండి ఆవిడ? మధ్యలో ఏమైపోయింది? చచ్చిపోయింది. సుక్కోతులో జ్ఞాపకాల కింద దేవుని మాటలు. సుక్కోతులో ఇదంతా కూడా 34వ అధ్యాయంలో కనబడుతుంది. మీరేం చదవద్దు, చదవన్నప్పుడు చెప్తాను వాక్యాలు చదవండి, జాగ్రత్తగా వినండి. దేవుని పెట్టిన సుక్కోతులో యాకోబు ప్రయాణం కాపురం పెట్టింది. ఎప్పుడైతే కాపురానికి వచ్చారో 12 మందిలో ఒకే ఒక కుమార్తె ఎవరంటే దీనా. దేవుని స్తోత్రం. మగవాళ్ళు అందరూ మగవాళ్ళే. ఒక్కతే ఆడపిల్ల ధారాళముగా పెరుగుతుందట. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. ఒక్కతే ఆడపిల్ల కదరా ఏమనకరా అనుకుంటారు దేవుని పెట్టి అండి. ఏమనుకుంటా అంటారు? ఒకే ఆడపిల్ల అయినారు ఆస్తి అంతా అవుతుంది. చెప్పండి ఎవరిది అంత ఆస్తి? ఒకవేళ పెళ్లి చేసిన బాబు ఇదంతా మీదే, ఇదంతా మీదే అంటాడు దేవుని పెట్టిన. ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె ఆ దేశంలో ఉన్నటువంటి చూడడానికి వెళ్ళి షికారుకు వెళ్ళిందంట. బీచ్కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? చాలా మంది బీచ్కి వెళ్తారు, భయంకరం. దేవుని పెట్టారు. దేవుని బిడ్డలమైన మనం అలాంటి షికారులు మనం చేయకూడదు. చాలా మంది చూశారు అండి. షికారుతో నీకేం పని? చాలా మంది చచ్చిపోతున్నారు అక్కడ. మనం వెళ్తే భయంకరం, మునిగిపోతున్నారు. ఎవరు ఉంటాడో ఎవరు బతుకులో తెలుస్తలేదు. దేవుని బిడ్డలకి చూడలేని పరిస్థితులు ఏమండి. మనకేం పిక్నిక్లు లేవు, సంబరాలు లేవు, సంబరాలు లేవు, ఏమండి ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభు గారిని పుట్టి ఉంటే డేట్ పెడితేనంట డేట్కి ప్రాముఖ్యత ఇస్తారంట, కానీ దేవుని పుట్టుకకి ప్రాముఖ్యత ఇవ్వరు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారండి? ఎప్పుడు పుట్టాడు ఆ రోజు ఏం చేస్తారు? పుట్టుక ముఖ్యం, డేట్ ముఖ్యం కాదు. డేటును గుర్తించుకుంటారని యేసు ప్రభు ఏ టైంలో ఎక్కడ పుట్టాడో ఎవరికి బైబిల్ గ్రంథంలో కూడా రాయబడలేదు. నీకు ఎందుకు మనకేం పని ఏంటి? అందుకే యేసు ప్రభు 1వ తారీఖున పుట్టాడంట. దేవుని స్తోత్రం. అప్పటి నుంచే చెప్పండి క్యాలెండరీ. ఆ రోజు నుంచే 1వ తారీఖు నుంచే క్యాలెండరీలు, దినాలు, రోజులు, సంవత్సరాలు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చే తెలిసిన క్యాలెండరీలు ఈ రోజున 31 రాత్రి అనుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టి 2011 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? ఆయన పుట్టిన పక్కన పెట్టారు. ఒకవేళ ఎట్టేవనుకో సంబరాలు చేసేస్తారు. ఇప్పుడే తగ్గేసేస్తారు. దేవుడు తిరణాలు లేవు, సంబరాలు లేవు. ఆ ఊరేస్తానండి ఈ ఊరేస్తానని లేదు. ఇప్పుడు చాలా మంది గోవా వెళ్ళిపోయారంట. ఇక్కడ అన్ని నిషేధులు పెట్టారంట. అన్ని ప్రాంగణాలు వీలేదు అని పెడితే గోవా చాలా మంది పోయారంట. దేవుడు పెట్టి అక్కడ విశ్వవిడిగా తిరిగి ఉండడానికి దేవుడు. ఎక్కడ అందరు ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారో తెలిసిన సాతాను. దేవుని స్తోత్రం. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ చక్కగా ప్రార్థన చేస్తాం, అక్కడ చక్కగా జరుగుతుంది. చూడండి, చాలా చక్కగా కూర్చొని వింటున్నారు. పిల్లలు పడుకున్నా
ఒకడు పడుకోడు ఏ విధంగా అంటారు దేవుని బిడ్డ ఇంకోటి పడుకోడు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. మా మనవాళ్ళు కూడా పడుకోదా లేదా ఏంటి నరపోరా చాలా మంది పిల్లలు పడుకున్నారు. దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. అటు ఇటు తిరుగుతుంటారు. తిరగొద్దు పిల్లలు దేవుని బిడ్డ. ఈ ఒక్క రాత్రి మనం ఎక్కడ ఉంటాం? రేపు రాత్రికి ఇదే టైంకి ఎక్కడ ఉంటామంటే మన ఇంట్లో సంతకాడే తినేసి ఇప్పుడు ప్రార్థన పెట్టినా ఇప్పుడు మూట పెట్టినా మన ఉపవాసం కూడా మధ్యాహ్నం నేను ఎదురు తిన్నానంటే రాత్రి తినగడ పడుకున్నాను అంతే. దేవుని స్తోత్రం. పడుకుంటే పొద్దున పడుకునే ఉందండి చాలా ఎందుకంటే తిరుగుతాను. ఎందుకంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి దేవుడు అన్ని సక్రమంగా జరిగితే దేవుడు. కాబట్టి దేవుడి పని ముఖ్యం మనకి. దేవుని పెట్ట చూడడానికి వెళ్ళిందంట. షికారు వెళ్తారు చాలా మంది. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారంట. వాడు ఎవరో రైలు బండిలో ఉండి సెల్ఫీ తీసుకుంటుంటే ఏదో తమ్ముకు ఉద్దేశం చచ్చిపోయి అంటాడు. ఎక్కడో కొండలోకి వెళ్ళిపోయినంట. కొండలోకి వెళ్ళిపోయి సెల్ఫీ తీసుకుంటుంటే నేరుగా నిద్ర అవుతున్నారు. సెల్ఫీ తీసుకుంటుంటే ఈ లోపల అక్కడ ఏం చేశాడో తెలిసినట్టండి ప్రాజెక్టు గేట్ తీసేసాడట. వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారట. ఏమైపోయింది తెలిసిన చిక్కుబడిపోయి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అది ఆ ప్రదేశాలకి ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే ఈ జీవితాన్ని నేర్చుకుంటారు. దేని ఆ ఊళ్ళోకి వెళ్ళింది, చెరపబడింది. దేవుని బిడ్డలారా ఏమైపోయింది తెలుసునా? ఏమైపోయింది అక్కడ? షికారుకి వెళ్ళింది. షికేమని ఎవరస్తులతో దీన మీదకి వెళ్ళింది. ఆమె అతని చేత పాడు చేయబడింది. ఇశ్రాయేలు కుటుంబానికి అవమానకార్యమైన జరిగింది. తండ్రి లేదు, తండ్రి ఏసేదేమి లేక కుమారుడు ఏడి పొలంలోంచి వచ్చిందాకా ఆగాడు, మౌనంగా ఉన్నాడు. చెప్పాడు, రే బాబు, రే కుర్రాళ్ళారా, చెల్లిలా చెడిపోయిందిరా, పాడైపోయిందిరా, ఆ ఊర్లో ఉందిరా, శిఖరంలో ఉందిరా అని చెప్పారు. వెంటనే షిమ్యోను లేవి ఏం చేశారో తెలిసినట, కత్తులు పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశారట, అక్కడ మగోళ్ళందరినీ చంపారట. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకున్నారు, మా పిల్లలు మీరు చేసుకోండి, మా పిల్లలు పెళ్లి చేసుకోమని చెప్పారు. సున్నతి పొందమన్నారంట. సున్నదంటే బాధ. అప్పుడు సున్నతి పొందేవారు. అబ్రహాము కాలం కూడా సున్నతి పొందేవారు. తర్వాత సున్నతి లేదు. సున్నతి దేంతో సమానం అంటే బాప్తిసంతో సమానం. అందరూ చెప్పండి అలాగే. అవసరం లేదు, దాన్ని కట్ చేయడం. దాన్ని మీకు తెలుసు సున్నతి అంటే మీకు తెలుసు. ముస్లిమ్స్ అందరూ ఏం చేయించుకుంటారు? చాలా మంది సున్నతి చేయించుకోకుండా అందులో చేయించుకోండి. ఎవరు సున్నతి చేయబడి మంచాల మీద పడుకున్నారంట, బాధపడుతున్నారంట, ఒత్తుపడుతున్నారంట. చూడండి, వాళ్ళు ఒప్పుకున్నారు. షిమ్యోను లేవి ఎలాంటి మనుషులు, క్రూరమైన మనుషులు. వాళ్ళు వెళ్ళి మంచాల మీద ఉన్న వారిని చంపేయారండి. అంత ఘోరత్వం చూడండి. ఊరి మీద పడి షిమ్యోను లేవి వెళ్ళి ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపివేశారు. దేవుని స్తోత్రం. చదువుకున్న 34 అధ్యాయం 25వ వచనం చదవండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు మధ్యగా నువ్వెందుకు వేసావు? అది చదువుతుందా? అడిగేమైంది? దేవుని పెట్టారు. చదవండి. ఇందాక అలాగే పాట పాడుతుంటే మధ్యలో ఏమొచ్చేసింది? బ్రేక్ వచ్చేసింది. చదవమా. తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకున్నారు కదా. దాని గురించి 50వ కీర్తనలో 49వ అధ్యాయం రాశాడు. ఆదికాండంలో రాశాడు. అక్కడ ఏమని రాశాడో చూడండి. వాళ్ళని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని పెట్టారు. చదువుకుందాం. వాళ్ళ గురించి ఇద్దరి గురించి రాశాడు. అక్కడ ఏమని రాశాడు అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే షిమ్యోను లేవి గురించి తండ్రి 49వ అధ్యాయంలో తన కుమారుల గురించి దేవుని రాసినట్టుగా ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని పెట్ట చదువుకుందాం. మాట చదువుకుందాం. చూడండి ఏమని రాయబడిందో చదవండి. అక్కడ కనబడుతూ ఉంది. చూడండి, షిలో, ఇశ్శాఖారు, దాను, నఫ్తాలి, యోసేపు అక్కడ ఉంటుంది. దేవుని పెట్ట
వారు ఏం చేశారంట? చదువుకున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో చదువుకున్నాం. దేవుని బిడ్డల ఏమని రాయబడి ఉందని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎన్నో వచనం? 5వ వచనంలో షిమ్యోను లేవి అని వారి సహోదరులు వారి ఖడ్గములు బలత్కారముల ఆయుధాలు. మంచోడు కాదు నా బలమా, వారి ఆలోచనలో కలుసుకోవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకోవద్దు. కోపము వచ్చి మనుషులను చంపారు. దేవుని స్తోత్రం. మనుషులు చంపేశారు. కోపం వస్తుంది, కోపం వస్తుంది. కోపాన్ని ఏం చేసుకోవాలి మనం? ప్రభువులో ఉన్నామని మనం కోపాన్ని తగ్గించుకోకపోతే ఇంకా క్రైస్తవుడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పనందరూ హల్లెలూయా. కోపము మానుము. నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? దేవుని స్తోత్రం. సముదాయించుకోవాలి. చాలా కోపం ఎక్కువ అంటే బీపీ లేదని చెప్పు, బీపీ లేదు అంటే కోపం ఎక్కువ. అలా ఏం చేసుకుంటారు? నా ప్రాణమా దిగు 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 తగ్గించుకో కొంచెం కోపంకి వెళ్ళిపోతాం, కూర్చుంటాను. దేవుని స్తోత్రం. అలవాటుతో మాట్లాడతాం. దేవుడు కోపంతో ఏం చేస్తారో ఎవరికి? కోపములు అన్నారని మాటలు చూడండి. కోపములు వారు ఏం చేశారంట? తండ్రికి అవమానం తెచ్చారు, బలత్కారులు అయిపోయారు అన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలిసిన చంపివేశారు. దేవుని స్తోత్రం. యాకోబు హృదయం చలించిపోయింది. కూతురు చూస్తే చెరబడింది, కుమారులు అందులో అయిపోయారు. ఇటు కుటుంబం సంఖ్య స్వల్పమైపోయింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రాణ భయంతో యాకోబు తల నిలిపోతున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కుటుంబంలో ఏం జరిగింది? యాకోబు పేరు పెట్టబడ్డాడు. ఇశ్రాయేలుగా పేరు పెట్టబడినటువంటి కుటుంబంలో ఏమైపోయింది తెలిసిన? దేన విషయం గమనించండి. దేన విషయం తర్వాత లేదు. పెళ్ళయిందో, చచ్చిపోయిందో, ఉందో, దేనా పేరు తర్వాత కనబడదు. విశ్వాస వీళ్ళలో కూడా ఎవరి పేరు లేదు అందులో. దేనా పేరు లేదు, సొలొమోను పేరు లేదు. దేవుని స్తోత్రం. ఇంకోళ్ళ పేరు లేదు, రాహేలు. దేవుని స్తోత్రం. అంటే దేవుని చేత విసర్జించబడ్డారు. మన పేర్లు దేవుని గ్రంథంలో రాయబడ్డారు. ప్రభు అంటాడు, అయ్యా దెయ్యాలు బాగా ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాడు, దెయ్యాలు పోతుందని సంతోషించకండి. మీ పేర్లు ఎక్కడ రాయబడ్డారా? దేవుని గ్రంథంలో. దేవుని స్తోత్రం. ప్రభు నా పేరు ఉందో చూడు ఒకసారి అడుగు. నీవేమో పైన పర్లేదు నీకు. మా రాష్ట్రం గారు 2 సంవత్సరాలు తీసి పారేసాడు. రాష్ట్రం గారు అంటారు పొదవానే బియ్యం ఫోన్ తీసుకుంటే తీసుకో, మనకు లోటు లేదు బియ్యాలు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. బియ్యం వస్తుంది, రేషన్ వస్తుంది, కందిపప్పు వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఒక రోజు తీసి పారేస్తాడు. ఎందుకంటే కారు కొనుక్కుంటే కారు తీసి పారేస్తున్నాడంట. ఏంటి కారు కొనుక్కుంటే ఏం పోతుంది? పోతే దేవుని పెట్టారు. నా పేరు జీవ గ్రంథంలో ఉంచాడు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. పింఛనే ఉండలేదు పాత్ర గారు ప్రార్థన చేయి. దొన గారు అలాగే 2-3 సార్లు చెప్పాడు. ఆయన నా పింఛన్ తీస్తాను అని చెప్పాడు. కిడు పక్కన ఏం దాచించాడు? అందరూ చెప్పండి హల్లెలూయా. అయ్యో వద్దు ఆపలేదు అన్నాడు. వచ్చిన ఒకటే రోడ్డు బట్టి బతికేసామో దాన్ని బట్టి మరలా పింఛన్ ఇచ్చారు. పిలిచి దేవి గారు ఎవరు అంటారు? కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసిందని పింఛన్ ఇవ్వడం మానేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుని చిత్తమైతే మనకి దేవుని చిత్తం లేకుండా ఏది ప్రభు మట్టికే ప్రభు ఉంటే అయిపోతుంది. నీవు ముఖ్యం నాకు, నీవు ముఖ్య స్నేహితుడు నాకు, నువ్వు ఉంటే చాలు నాకు అంతే. చూడండి కుటుంబం ఎంత కాంత వచ్చేసింది. దేవునితో ముఖాముఖిగా చూసిన కుటుంబము మలిమైపోయింది. దేవుని బిడ్డ ముఖాముఖిగా దేవునితో చూశాడు, దెబ్బలాడాడు, పోరాడాడు. ఏం పేరు పెట్టుకున్నాడు? అతని పేరు ఇంకా యాకోబు పేరు తీసివేసి ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఎలా మార్చేశాడు? పేరును ఇశ్రాయేలుగా పేరు మార్చినట్టుగా కనబడుతుంది. పాట ఉంది అక్కడ, దాని గురించి ఒక చరణం పాడుకుందాం. దేవుని బిడ్డ ఏమి రాయబడి ఉందన్న అల్లయ్యా కోపును
అండి ఒక ఆవిడ బాప్తిస్మం పరిశుద్ధాత్మ వచ్చేస్తుందట. అందుకే దొంగ పరిశుద్ధం అంటే మనోడు కాదు చెప్తున్నా. ఈ మనిషిని పక్క మనిషి కొనేస్తుందట. ఏంటి కోపం ఉందండి, ఈ మనిషికి ఆ మనిషి ఏదో వైరం ఉందంట. ఏంటి ఈ మనిషి పరిశుద్ధ, ఆ మనిషి పరిశుద్ధాత్మ రాదు. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తుంది, దేవుడికి స్తోత్రం సార్. అలా కొంతమంది కూడా ఏం చేస్తారు తెలిసిన, పగదించుకుంటారు. ప్రభా కొట్టినాడా అంటుంది ఈ మనిషి. ఏ మనిషి కొడుతున్న మనిషిని ఏమంటుంది, కొట్టున్నాడు. ఈ పరిశుద్ధాత్మ వచ్చిన వంత ఏం చేసింది, ఆ మనిషి చదువు ఏంటంటే దేవుడికి స్తోత్రం. చెప్పడంలో హల్లెలూయా. హాస్పిటల్ పడిపోతే 2 రోజులు ఎక్కలేదంట ఆ మనిషి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. అందరూ చెప్పడం హల్లెలూయా. చెప్పడంలో హల్లెలూయా. అందరూ ఆత్మతో నింపబడాలి. అందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చాలా మంది పొందుకుంటున్నారు, చాలా మంది దేవుని ఆత్మను పొందుకుంటున్నారు. మన ఉపవాసకోటాల్లో అందరూ కదిలించబడ్డారు. మంచి వాక్యాలు దేవుని స్తోత్రం. ఏది ఏ బాటలో నేను ఉన్నాను అదే బాటలో నడుచుకోవడం నేర్చుకున్నాను. దేవుడు గమనించిన విషయం గమనించి, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఏ పదవి ఇచ్చాడు, చిన్నదిచ్చాడు, పెద్దదిచ్చాడు, దాంట్లో నువ్వు కొనసాగితే దేవుడు అందరికంటే పెద్దవాడు పెడతాడు. దేవుని స్తోత్రం. ఎగ్జాంపుల్ సర్టి గారు మన దగ్గర ఉన్నారు. కొన్ని రోజులు బత్తాలు మోసాడు, కొన్ని రోజులు నా బత్తాలు మోసాడు, కొన్ని రోజులు ఆ ఊరు వెళ్ళాడు, కొన్ని రోజులు ఈ ఊరు వెళ్ళాడు. దేవుడి చిత్తం లేదని గమనించాడు. దేవుడు మోటార్ సైకిల్ మీద బస్తాలెట్టుకు వెళ్ళేవాడు. ఏంటి రకరకాల పనులు చేశాడు. ఓ రోజు సూట్ కేసు పెట్టుకుని ఏంటంటే దాని ఏదో చేసేవాడు. దేవుడు పెట్ట ఎన్నో చేశాడు, ఎన్నో చక్కబెట్టాడు. దేవుడి చిత్తం ఎప్పుడైతే అటో నేర్చుకున్నాడో, నిజంగా అటో నేర్చుకున్నాడో దాంట్లో చూశాడు, దాంట్లోనే నిలబడిపోయాడు. దేవుని స్తోత్రం. చెప్పదంలో హల్లెలూయా. సండి గారు కూడా చాలా దెబ్బలు తిన్నవాడే. ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో దాంట్లోనే కొనసాగితే దేవుడిని అభివృద్ధిపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ బజ్జీ దుకాణం అమ్మేవారు, ఇప్పుడు అక్కడ సెంటర్లో పెడతారు బజ్జీ దుకాణం, చూసి ఉంటారు. బజ్జీలు అమ్ముకునేవారు, బజ్జీలు అమ్ముకునేవారు. దేవుడు ఒక రోజు మండల షాప్కి వెళ్ళి అడిగాను, ఏంటండి ఇక్కడ బజ్జీ దుకాణం పెట్టుకోవాలి, 4 లారీలు కొన్నారంట. బజ్జీ దుకాణం మానేసి 2 లారీలు కొన్నారంట. ఇప్పుడు ఏమయ్యారండి అన్నారు. 4 లారీలు పోయే కానీ అలా బజ్జీ దుకాణం వచ్చేసి. దేవుని స్తోత్రం. సెంటర్లో ఉంటుంటారు, సెంటర్లో నడవడం. ఎందులోకి వచ్చారు, చిన్నదే జాబ్, చిన్నదే జాబ్. దీంట్లో నిలబడ్డాం. గమనించు, కొట్టివారు ఈ లోకానికి యొక్క ఊరు వచ్చారు. 20 ఏళ్ళ అప్పు కోసం మా అత్తగారిలో అమ్మేయాలి. దేవుడు 20 ఏళ్ళ అప్పు కోసం మామూలుగా అప్పు తీర్చాలి. 20 ఏళ్ళు అంటే ₹1,00,000 అప్పుడు. ₹1 ఎంత తెలిసినప్పుడు దేవుడి స్తోత్రం. చెప్పడంలో హల్లెలూయా. ₹10 ఇస్తే అంటే ఎవరు అడుగుకోలేదు, దేవుడు పోషించినట్టు నేను చెప్తున్నాను. దీంట్లో నేను నిలబడి ప్రార్థన చేసుకుంటే ఈ రోజున 23 సంవత్సరాలు దేవుడు ఒక సంఘాన్ని అభివృద్ధిపరిచాడు. దేవుడి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నానాటికి మనం ఏమన్నా అభివృద్ధి చెందుతున్నావా? ఇప్పుడు బాగుంటున్నారు, వ్యవహారం చేస్తున్నావా? ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా మంచిదే. అప్పుడు ఇల్లుండి కానీ తాటే ఇప్పుడు చాలా మంది చెప్పమంటే చాలా మంది చెప్తారు ఇక్కడికి వచ్చి, నా స్థితి దేన స్థితిని దేవుడు ఎక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాడు, తల్లికి ఇచ్చేవారిగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. దీంట్లో నిలబడ్డా ఉన్నారు. ఇదే జాబ్. నా జీతం ఎంత అంటే ఎంత రాసుకుంటే అంత. దేవుడికి స్తోత్రం. నేను జీతం ఎంత అంటే రోజుకి ఎంత రాసుకుంటే దేవుడు అంతగా పోషిస్తున్నప్పుడు ఈ స్థలంలో మేము నిలబడ్డాం. ఈ స్థలంలో నిలబడ్డాం, ప్రార్థన చేస్తుందా. పాస్టర్ గారు చెప్పారు కదా, ధనలక్ష్మి కూతురికి పెళ్లి చేసింది. ధనలక్ష్మి కూతురు పెళ్లి చేసింది. అదే టైంలో మనం చెప్తుంది, అయ్యారు మీరు ఈ సంవత్సరం వచ్చారు. ధనలక్ష్మి కూతురికి ఒక దురాత్మ పట్టుకుంది. నిజమో ఇక్కడ ఉన్నాడు, దురాత్మ పట్టుకుంది అండి. ప్రార్థన చేస్తే ధనలక్ష్మి కూతురు నవీన్ పెళ్లి చేసింది. ధనలక్ష్మికి కొత్తగా పెళ్లి చేశారు, మర్చిపోయాడు. అందరూ చెప్పడం హల్లెలూయా. ఇంకా అన్ని మర్చిపోతున్నారు. అందరూ చెప్పడం హల్లెలూయా. కొత్తగా పెళ్లి చేస్తే యేసుగారి దగ్గర రానక్కలేదండి. ఈ దశ అతనితో తెలుసు. ఏం చేయాలండి పాస్టర్ గారు, ఏం చేస్తే బాగుంటుంది?
అప్పుడే కొత్త పెళ్ళయింది, ప్రార్థన చేసాం, వాసంతో ప్రార్థన చేసాం. ఆమెలో ఉన్న పురాత్మ యేసునామంలో పోయి గర్విస్తాం. చెప్పినందులో హల్లెలూయా. నేను బిగ నమ్ముకునే తనలక్ష్యం తర్వాత యేసుబాబు కూడా దేవుని మందిరానికి వచ్చాను. గౌరవిస్తాం. ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు మనమని పెట్టిన యేసు వైపు చూచి ఏం చేయాలి? మనం ముందుకు సార్. దేవుని స్తోత్రం. శబ్దాంధ్రం హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాబాను దగ్గర నుండి ప్రయాణమే వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి రాహేలు ఏం చేసిందంటే గృహ దేవతను దొంగిలించింది. ఇలాంటి భక్తిపరుడు కుటుంబము మలినమైపోయింది. ఓ పక్కనేమో దేనాలా తేనైపోయింది, కొడుకులేమో దుర్మార్గులైపోయారు, అందుకులైపోయారు. ఓ పక్కేమో రాహేలు ఏమైపోయిందంట, తండ్రి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే గృహదేవతలను దొంగిలించి ఎక్కెత్తుకుందంట. చదవని వాక్యాలు చదువుకుందాం. 31వ అధ్యాయము ఆది కాండము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు రాహేలు మా పాడు బొమ్మలు ఎక్కడున్నాయి? యాకోబు ఈ మాట చెప్పగానే మాకు ఎక్కడున్నాయి? అందులో చూసినట్టుగా చూస్తున్నాడని చెప్పి రావాల్సినంత తీసుకున్నాడని చెప్పి వీళ్ళందరూ పట్టుకుని వెళ్ళిపోతున్నారంట. సామాన్లు అనుకుని వెళ్ళిపోతారు, ఒంట్ల మీద వేసేసుకుంటున్నారంట. తండ్రి అన్యుడైతే గృహ దేవతలను ఏం చేసిందంట? దొంగిలించి ఒంటి లోపల పెట్టేసిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఒంట్లో సంచులు ఉంటాయన్నమాట, బ్యాంకులు ఉంటాయన్నమాట, అందులో పెట్టేసిందంట. దాని మీద కూర్చుందంట. అంటే దొంగిలించే స్వభావము ఎవరిది? రాహేలు. దొంగ బుద్ధి అంటే ఏం పోలేదు ఊళ్ళో, ఇంకా విగ్రహారాధన పోలేదు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. ఒంటి మీద కూర్చుంటే తండ్రి అంటున్నాడు, ఎవరు విగ్రహాలు దొరుకుతాయో వాడు ఏమైపోవాలా? కడుక్కున్నాడు, చూసుకున్నాడు, ఎక్కడ కనపడలేదు. ఈ అమ్మగారు పైన కూర్చొని నేను కడగా ఉన్నాను అంటుందంటే ఇంకేం చేస్తాడు? దొంగిలించి పట్టుకుని వచ్చేసిందండి. ఏమి అడగనట్టుగా దానిలో కూర్చొని 31వ అధ్యాయము 34వ వచనం చదవండి. రాహేలు విగ్రహాలు తీసుకుని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చొని లాభాలు అంటున్నాడు. పాప ఏం చేస్తాడు? ఊరంతా తిరుగుతున్నాడు, ఇంట్లోనే సంగ పెట్టాడు. ఏంటి నా విగ్రహాలు, ఏంటి నా విగ్రహాలు ఏంటి? అప్పటికి ఏం పని? ఇంకా విగ్రహాలు ఆ జీవితంలో పోలేదు. గమనించు, విగ్రహాల జోలికి వెళ్ళిపోతుంది. విగ్రహాలు పూజించి అలవాటు పోలేదు, పోని భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గృహదేవతను తెచ్చుకోవడం ఏంటండి? దొంగది. రాహేలు ఎవరిది? దొంగది. ఆ తండ్రి ఏమన్నాడు తెలిసిన? ఎవరి దగ్గర గృహదేవతలు కనబడతాయో చదవనమ్మా. అక్కడే రాయబడి ఉంది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అన్నాడు, తండ్రి అన్నాడు, ఎవరి దగ్గర దొరికితే వారే నశించిపోదని చెప్పాడు. కాబట్టి చివరికి ఏమైందంటే ఆమె ఏమైందండి? దారిలోనే ఆమె మరణించినట్లుగా దేవుని వాక్యంలో కనబడింది. దేవుని స్తోత్రం. ఇద్దరు బిడ్డలు కానీ చనిపోయి ఒక కుమారుడు చదివి 35 వచ్చాను. ఎప్పుడాతు వెళ్ళు మార్గములు 35వ అధ్యాయము 16వ వచనం చూడండి. 35వ అధ్యాయం 16వ వచనం. కొంత దూరంగా ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవ వేదనతో ప్రయాసపడ్డాడు. భయపడుతూ ఇది నీ కుమారుడికి అంటాడని చెప్పి మృతి పొందాను, ప్రాణము పోచున్నాడు. బెన్యోని అనగా బెన్యామని పేరు పెట్టేసి దేవుడి స్తోత్రం. చెప్పనందరూ హల్లెలూయా. ఒకసారి లేచిపోతున్నాడు. నేను పైకి అమ్మా దేవుని పెట్టారు. వాడు వెలుగుగా ఉన్నాడు ఇప్పుడు దాకా. దేవుడి స్తోత్రం. అమ్మ మీరు ఎక్కడ చేశారు? మళ్ళీ తిరుగుతారు గిరగిరా. ఆ శర్మలో పడుకుందా లేదా? పడుకున్నట్టు. దేవుని స్తోత్రం. అది మధ్యలో లేచి ఆడుకుంటాడు. దేవుని పెట్టి కూర్చో, కుదురుగా కూర్చో.
కాబట్టి ఊరికే పెట్టండి, ఏం పర్లేదు అని చూడకండి. ఎదురు కాలం రాత్రి దేవుడు మనతో అమ్మ కొట్టకో తగిలేసేమా ఆగి బయట తీసుకువెళ్ళు. ఉదయం రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ దొంగతనం చేసింది కాబట్టి ఆ తండ్రి అన్నాడు, ఎవరి విగ్రహాలు వారిలో ఉంటాయి వారిని చచ్చిపోతాడు అన్నాడు. అంతగా ప్రేమించాడు యాకోబు, ఎంతగా రాహేలును ప్రేమించాడు. అంతగా ఏమైపోయింది చెప్పండి, దుఃఖాన్ని పుట్టించింది. లేయా చివరి వరకు దేవుని స్తోత్రం. లేయా ద్వేషించబడింది, పట్టించుకోలేదు, వదిలేయాలంటే. కానీ దేవుడు ఆమె ఏం చేశాడు, చివరి వరకు ఎబ్బేకుని దాటి కానాన్ దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. శబ్దాంధ్రో హల్లెలూయా. ఉంటే నాకు చాలు యేసయ్యా. అన్నాడు, ఆ మాట ఫలించింది అంతే. మనం ప్రేమించిన వారు మన కూడా ఉండడం గమనించాం. అని ఇది నన్ను మన ముందు లేరు, ఏమైపోయారు అందరూ, అనేకులు దేవునికి ఇష్టగా లేరు కాబట్టి అనేకులు ఏమైపోయారు, అరణ్యంలో ఇష్టగా లేకపోయారు. సేవకులు పోయారు, ముసలోళ్ళు పోయారు, వృద్ధులు పోయారు. ఏమిటి క్రైస్తవులు కూడా వెళ్ళిపోయారు. ఏంటంటే టైం అయిపోయింది, వెళ్ళిపోయారు అంతే. టైం ఇచ్చాడు, వారు ఉపయోగించుకోలేదు, సమయాన్ని ఉపయోగించుకోలేదు. వాళ్ళు అక్కడ భక్తులైన వారు కొనుక్కోబడ్డారు. ఈ రోజున ఎవరు లేదు. చదువుకొచ్చిన మాట చదువుకుని మనం పారిశుద్ధ్యంలోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ తండ్రి ఎప్పుడైతే చెప్పించాడో, ఎప్పుడైతే దొంగ పని చేసిందో, మధ్యలోనే రాహేలు ఏమైపోయింది చెప్పండి, మన అందరికి అతిగా ప్రేమిస్తున్న వారు మన ముందు లేకపోతే ఎంత బాధపడుతుంది. అందుకే అంటాడు దేవుడు, ఎవరిని దేవుని కంటే చెప్పండి, ఎవరిని ఎక్కువగా ప్రభువును ప్రేమించు, ఆ తర్వాత నీ కుటుంబానికి ప్రాధాన్యత. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆ దేవుని మొదలు ప్రేమిస్తాం. ఎన్ని పనులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మొదలు చూడు కూర్చుంటాను. దేవుని ప్రాధాన్యత ఇస్తాను. వెనకాల రమ్మ వెళ్ళిపోతాను అంటానండి. అందరూ చెప్పండి హల్లెలూయా. పాటలకు ముందే నేను అక్కడ ఉండాలా. ఒకవేళ ఏదో రాకపోతే వేరే పరిస్థితి కానీ అక్కడ ఉంటాను. మీకంటే పెళ్లికైనా ముందు ఉంటాను, ఏదైనా ముందు ఉంటాను. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. అలవాటైపోయింది. మొదట అక్కడ ఉన్నాం, కూర్చోండి. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి మనం చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? ఎవరికా? దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నా ప్రభు కంటే ఏది ఎందుకు ఇవ్వాలంటే, నన్ను కరోనాని తప్పించాడు, పోయిన సంవత్సరం తప్పించాడు, ఈ సంవత్సరం తప్పించాడు, సజీవుల లెక్కలో నన్ను పెట్టాడు. సజీవులే నేను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. రోజులు ఎదురవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతం రాలేదు కదా, కానీ మంచి పని చేసి. కాబట్టి దేవుని పెట్టినారా సజీవులుగా మనం ఉంచగలిగితే ఆయన లెక్కలో పెట్టాడు. అందుకు దేవుని స్తుతించు. జీవితకాలం స్తుతించినా నీకేమి రుణము తీరలేవు. జీవితకాలం నువ్వు ఆయన గణపరిచినా నీకేమీ రాదు. చదువుకుందాం, మాట చదువుకుందాం. ఎప్పుడైతే తండ్రి శపించాడో రాహేలు మార్గ మధ్యంలో చచ్చిపోయింది. ఈ రోజుల్లో కూడా సిరియాకులు దోపలు దాచుకుంటున్నారు. ఎక్కడ? మనసులో సెగలో పెట్టుకుంటున్నారు. అయినా నీకెందుకు? యశుప్రభు పొట్టు ఎందుకో? ఆ పొట్టు నీకు ఎందుకు? నీకోసం కాదు రక్తం కాచారా? వాడు సెగలో తమన్నా పొట్టు తమన్నా అంట. ఎవరావిడి? ఇలియానా. వీళ్ళందరూ పేరు లేని ఆ పేర్లు పెట్టుకుంటారు, ఈ పేరు దేవుని పేరు. అసలే చెడిపోయి ఉన్నారండి. సెగలో నీకు ఆ పొట్టు లేదు. నీ పొట్టు ఎట్టుకో, నీ భార్య పొట్టు ఎట్టుకో, నీ భర్త పొట్టు ఎట్టుకో. అదేమన్నా నీ కోసమైనా ప్రాణం పెట్టారా? యేసు నా వరకు ప్రాణం పెట్టాడు.
ఆయన ఫోటోలకి విషయాల్లో ఉన్నాను. దేవుని స్తోత్రం. చిరిగిన ఫోటోలు లోపల దాచుకుని ఆత్మీయులకు సోకే అపమానిస్తున్న ఫోటోలు ఎక్కడున్నాయంటే హృదయముల విగ్రహాలు నిలుపుకుంటారు. అక్కడ హెచ్కేల్ గ్రంథంలో అంటాడు 14:13 అంటాడు, చదువుకుందాం. దేవుని 14:3 అంటాడు, నరపుత్రుడా ఈ మనుషులు ఏమంటాడు అక్కడ, ఈ హృదయంలో విగ్రహాలు నిలుపుకున్నారంట. లోపల విగ్రహాలు ఉంటాయి. లోపల విగ్రహాలు పెట్టుకుని దోషం పుట్టించు అభ్యంతరం తమ మీద పెట్టుకొని ఉన్నారు. వారు నా యొక్క విచారణ చేయతగునా. అన్నిటికీ హిందువులకి విగ్రహాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? గోడకు ఉంటాయి, అలమారులో ఉంటాయి. వాళ్ళకి బొమ్మలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళే అంటారు విగ్రహాలు అంటారు, వారే బొమ్మలు అంటారు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ ఉండిపోతాయంట? మనసులో పెట్టుకుని. ఎవరికి మీ దగ్గర కూర్చున్నారు కానీ వారి మనసులో ఏమున్నాయి? సినీ యాక్టర్లు మనసులో ఉంటారు. ఒక ఆవిడ ఏమిటి, ఒక ఆయన అంటాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాడు. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? విడిపోతున్నారండి దేవుని బిడ్డలు. ఆల్కలికి పొత్తు ఏంటి? సినిమా పెళ్లి కూడా ఏమవుతుందో తెలిసిన థియేటర్లన్నీ మూసివేయబడాలి. దేవుని స్తోత్రం. ఆ సినిమాలు పోవుగాక, సీరియల్ అని పోవుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. కొంతమంది అంటారు ఆమె ఎందుకంటే సీరియల్ ఇప్పటికీ ఆల్రెడీ ఏమైపోయింది తెలిసిన కుదేలు అయిపోయింది. చాలా మంది చచ్చిపోయారు. బాలసుబ్రహ్మణ్యం కంట 7 కోట్లు ఖర్చు పెట్టారండి. ఎన్ని కోట్లండి? ఆయన గాత్రం దీని ఏమంటారండి, ఇదంటారండి. ఈయన గాత్రం తన కొడుకులు తన మనవాళ్ళు పాడడానికి సెట్ చేశాడండి. గాత్రం దాన్ని ఏమంటారండి? గాత్రం. కుక్క పేరు స్వర్ణపీఠిక. బాలసుబ్రహ్మణ్యంతో పోయినా ఈ స్వర్ణపీఠిక కొడుకు కోడలు మనవాళ్ళు అందరూ పాడడానికి సెట్ చేయడానికి యేసుప్రభు నమ్ముకోలేదు. చూడండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 7 కోట్లు ఖర్చు పెట్టిన మనిషి ఏమో చెప్పండి, బ్రతక. నేను పెట్టుకుంటాను విగ్రహాలు, ఆయన పెళ్లి చేసుకుంటాను. దేవుడు నీకు పోయాడు, దేవుడు విగ్రహం అది పెట్టుకుంటే విగ్రహం అది దేవుడు పెట్టిన. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆడపిల్లైనా మగ పిల్లైనా వివాహ సమయం వచ్చే వరకు నిలబడి ఆగండి. దేవుని స్తోత్రం. మంచి సంబంధాలు దేవుడు మీకు తెగ పనులు చేయకండి, పరిమాణ పనులు చేయకండి. పెళ్ళి అంటే ఒకసారి చేసుకునేది, 2 సార్లు 3 సార్లు అది చేసుకుంటారు, 2 సార్లు అండి. అలాంటి పనులు మనం చేయకూడదు. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఈ రోజున ఏం చేయాలా? బయట పారవేయబడాలి. దేవుడు రాజేలాగైతే దాచుకుందాం, వాటిని బయటికి తీయలేదు. దొంగ ఏమైపోయింది? ఒక రోజున ఏమైపోయింది? దాచుకుంటాం. ఈ రోజున ఈ రాత్రి ప్రభువా నాలో ఏదో ఉన్నాయేమో, నేను ఎవరు ప్రేమిస్తున్నాను, నా ప్రభువు కంటే నేను ఎక్కువగా నేను ప్రేమించను, నిన్నే ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. నువ్వంటే నాకు చాలు. దేవుని స్తోత్రం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన తర్వాత వెళ్ళిపోదాం, పారిశుద్ధి చేసేసుకుందాం. పారిశుద్ధి అయిపోయిన తర్వాత నా కార్యక్రమాన్ని నడిపించుకుందాం. దయచేసి పాటలు పాడేవారు మగవాళ్ళకి ఎందుకంటారా? మగవాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోవాలి? ఆడవాళ్ళందరూ వాళ్ళకి ఎంత అవుతా బాగా
దయచేసి అలా చేయండి. పెద్దలు వారు ఉండండి, మిగతా వారు కూడా లాస్ట్